హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా తెలుగు ఛానల్. సో మీ అందరికీ ఇష్టమైన తెలుగు నీట్ సిరీస్ సంభవ్ తెలుగు నీట్ సిరీస్. ఈ సిరీస్లో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో మనకి జనరల్గా బోల్డ్ అంటే 30 చాప్టర్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఈ 30 చాప్టర్స్ కెమిస్ట్రీలో కూడా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని లైట్ తీసుకుంటారు, కానీ ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి. సో అందుకని ఈ చాప్టర్ని కూడా లైట్ తీసుకోవద్దు. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి గివింగ్ యూ 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే చాలా చిన్నది అని అనుకోవద్దు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ ద మెడికల్ సీట్, ఈవెన్ 1 మార్క్ ఆల్సో. సో అందుకోసం ఇది మనకి చాలా తేలిగ్గా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ వస్తాయి, అలాగే మనకి బాగా తెలిసినటువంటి టాపిక్. సో అందుకని ఎక్కడైతే మనకి ఈజీగా స్కోర్ చేయగలమో ఆ టాపిక్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఎంత మనకి బాగా తెలిసినా కానీ కొన్ని టాపిక్లో ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ నుంచి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేకపోతాం. సో ఫోటోకెమికల్ స్మాగ్, క్లాసికల్ స్మాగ్, లేదంటే పార్టికులేట్స్ అని చెప్తాడు, లేదంటే వాటర్ పొల్యూషన్లో ఉన్నాయి, లేదంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏ మెటల్ అంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేయడానికి మనకి ఈ చాప్టర్లో ఒకసారి రివిజన్ అనేది కంపల్సరీ. సో అందుకోసమే నేను మొత్తం పాయింట్స్ అన్ని కూడా, ఎందుకంటే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు, జస్ట్ వీఆర్ సపోజ్ టు మెమొరైజ్ ద పాయింట్స్ అంతే. అందుకోసమే నేను మొత్తం అంతా కూడా నోట్స్ లాగే పాయింట్స్ అన్ని రాసించాను, జస్ట్ నేను చదువుకుంటూ వెళ్తాను. సో మీరు కూడా ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా మెమొరైజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ చాప్టర్లో ఇంతకు మించి మనం ఏం చేయలేము. సో వీఆర్ గోయింగ్ టు బీ లిస్టింగ్ అవుట్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. అదే పాయింట్స్ని మీరు కూడా మెమొరైజ్ చేయండి, నేను కూడా ఒకసారి చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకు మించి ఈ చాప్టర్లో మనం ఇంకేం చేయలేం. సో విల్ గో ఫర్ ద ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. టుడే వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, స్ట్రాటజీస్ టు కంట్రోల్ పొల్యూషన్, గ్రీన్ కెమిస్ట్రీ. ఈ అన్ని టాపిక్స్ కూడా ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. ఇవన్నీ కూడా నీట్లో ఇంతకుముందు ఏవే క్వశ్చన్లు అడిగాడో ఆ క్వశ్చన్లు బేస్ చేసుకుని హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను. సో విల్ బి గోయింగ్ ఫర్ ద ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈజ్ డీలింగ్ విత్ our surrounding environment and what are the changes taking place in the environment. మనకి సరౌండింగ్స్లో జరుగుతున్నటువంటి చేంజెస్ని తెలుసుకుంటాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎయిర్, వాటర్, సాయిల్, ఫారెస్ట్ అండ్ సన్లైట్. ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో ఏ రకమైన మోడిఫికేషన్ జరుగుతున్నాయి అనేదంతా కూడా దీంట్లో చదువుతూ ఉంటాం మనం. ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఈ ఎన్విరాన్మెంట్లో ఏవేవి ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం బ్రాడ్గా ఎన్విరాన్మెంట్ డివైడ్ చేయాలి అంటే కనుక 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అండ్ లివింగ్ కాంపోనెంట్స్. అంటే నాన్ లివింగ్ కాంపోనెంట్స్, లివింగ్ కాంపోనెంట్స్ కలిసి ఒక పర్టికులర్ థింగ్ని ఫామ్ చేస్తే దాన్నే మనం ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ బ్రాడ్లీ 2 కాంపోనెంట్స్, దట్ ఈస్ నాన్ లివింగ్ అండ్ లివింగ్. సో ఇప్పుడు నాన్ లివింగ్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఫిజికల్ కాంపోనెంట్స్ అంటాం, లివింగ్ కాంపోనెంట్స్ బయలాజికల్ కాంపోనెంట్స్ అంటాం. సో దిస్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ గోయింగ్ టు బి కన్సిస్టింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే సరౌండింగ్ ఎయిర్, మెయిన్లీ ద గ్యాసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి సరౌండింగ్ టు అస్, దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. అండ్ ద హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ బాడీస్, మనకి ఉన్న రివర్స్ కానీ లేదంటే లేక్స్ కానీ, సముద్రాలు, ఓషియన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ హైడ్రోస్ఫియర్. హైడ్రో అంటే వాటర్. లిథోస్ఫియర్ అంటే ఇట్ ఈజ్ మ్యాంటిల్ ఆఫ్ యువర్ ఎర్త్, అంటే ఎక్కడైతే మనకి రాక్స్ ఇవన్నీ కలిపి అన్నీ ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం లిథోస్ఫియర్ అంటాం. బయోస్ఫియర్ అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ బయోస్ఫియర్. సో దట్స్ వాట్ ద నేమ్స్ వి ఆర్ గివింగ్: అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. సో ఈ రకంగా మనం పేర్లు అనేవి ఇచ్చాం ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్కి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్లో పొల్యూషన్ జరుగుతుంది. అసలు పొల్యూటెంట్ అంటే ఏమిటి? పొల్యూటెంట్ అంటే ఏదైతే మనకి అడ్వర్స్ ఎఫెక్ట్ కలగజేస్తుందో దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ పొల్యూటెంట్స్. కంటామినెంట్స్ అంటే ఈ పొల్యూటెంట్స్ అనేవి డైరెక్ట్గా ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం, దే ఆర్ డైరెక్ట్లీ అవైలబుల్ ఇన్ నేచర్ యాజ్ సచ్.
అలాగే దొరుకుతాయి. SO2, CO2, NO2 ఇలా మాత్రమే ఉంటాయి. కంటామినెంట్స్ అంటే ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ నుంచి కొత్తగా తయారు చేయబడినటువంటివి. అంటే H2SO4 ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రెజెంట్ డైరెక్ట్లీ ఇన్ నేచర్, బట్ SO3 కన్వర్టింగ్ ఇంటూ H2SO4. అలాగే మనకి ఏదైతే O3 ఓజోన్, ఒరిజినల్గా O2 ఉంటుంది, O2 అండ్ విల్ బీ కంబైనింగ్ టు గివ్ ఓజోన్. అలాగే మనకి ఏదైతే పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ వన్ ఆఫ్ ద సెకండరీ పొల్యూటెంట్. ఇవన్నీ కూడా మనకి పొల్యూటెంట్స్. ఈ పొల్యూటెంట్స్ అనేవి వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ సో సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ గ్రేటర్ ప్రపోర్షన్ దాన్ ఇట్స్ న్యాచురల్ అబండెన్స్. అంటే దాని యొక్క న్యాచురల్ అబండెన్స్ కంటే ఎక్కువ మోతాదులో కనుక ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉంటే దాన్ని మనం పొల్యూటెంట్ అంటాం. సో దట్ పొల్యూటెంట్ ఈస్ గోయింగ్ టు కాజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. They are going to be called as phenomenon is pollution. And now example, if you are taking carbon monoxide, sulfur dioxide, ozone, nitrogen dioxide are present in air, all of them are going to be having the percentage is increasing, they are causing some adverse or harmful effect, they are going to be called as pollutants. Now in environmental pollution we can able to say certain other substances, they are going to be present in the environment, but the release of such substances are result of chemical reactions will lead to the pollution. These are known as contaminant. అదేగా చెప్పాను ఇందాక పొల్యూటెంట్కి కంటామినెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ మిథైల్ ఐసోసైనేట్. సో దే ఆర్ గోయింగ్ టు బి భోపాల్ ట్రాజడీ అనేది అందరికీ తెలిసిందే. భోపాల్ ట్రాజడీలో మిథైల్ ఐసోసైనేట్ వచ్చింది మనకి. ఆ మిథైల్ ఐసోసైనేట్ వల్లే మనకి చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ అడ్వర్స్ ఎఫెక్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటామినెంట్. నెక్స్ట్, ద మెయిన్ కాజెస్ ఆఫ్ పొల్యూషన్ ఆర్, అసలు ఈ కాజెస్ ఏంటి, ఎందువల్ల మనకి పొల్యూషన్ వస్తుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎందువల్ల జరుగుతుంది. సో ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ఎన్నిటికి ఏదైనా సరే ఫస్ట్ రీజన్ అదే కదా, పాపులేషన్ పెరుగుతూ ఉంటే దానివల్ల ఏవో మనకి కొత్తగా కెమికల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మన వల్ల ఎక్కువగా ఈ ఎర్త్ మీదకి సో మెనీ నెంబర్ ఆఫ్ గ్యాసెస్, అంటే హ్యూమన్ యాక్టివిటీస్ పెరగడం వల్ల ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంత ఎక్కువ మోతాదులో అన్ని గ్యాసెస్ని కూడా మనకి ఎన్విరాన్మెంట్లోకి వదులుతూ ఉంటాం. సో దట్ దే ఆర్ కాజింగ్ ద పొల్యూషన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ ఆఫ్ పాయిజనస్ కెమికల్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రాసెసెస్. సో ఏదైతే మనకి ఇండస్ట్రీస్లో ఉన్నాయో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాసెసెస్లో మనకి కొన్ని కెమికల్స్ జరుగుతూ ఉంటాయి. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి మేకింగ్ దట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ర్యాపిడ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చర్. అంటే ఇంతకుముందు ఎప్పుడంటే మనకి న్యాచురల్గా వచ్చేటటువంటి పెస్టిసైడ్స్ని మాత్రమే వాడేవారు, అసలు పెస్టిసైడ్స్ వాడేవారు కాదు. సో దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇన్ అనదర్ వే కంట్రోల్ న్యాచురల్ వన్స్. బట్ నౌ-ఏ-డేస్ వీఆర్ యూజింగ్ ఆల్ కెమికల్ పెస్టిసైడ్స్. ఈ కెమికల్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ వాటర్ బాడీస్లో పొల్యూషన్ చేస్తున్నాయి. సో ది వన్ మోర్, ఇంక్రీజ్ ఇన్ ద అర్బన్ పాపులేషన్. సో అర్బన్ పాపులేషన్ అంటే మనకి సిటీస్లో ఎక్కువ పాపులేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మోటార్ సైకిల్స్ పెరుగుతాయి, కార్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, సో దే ఆర్ గోయింగ్ టు బి రిలీజింగ్ సమ్ గ్యాసెస్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సమ్ పొల్యూటెంట్స్ మే అండర్గో కెమికల్ చేంజెస్ టు రిలీజ్ ప్రొడక్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ విచ్ మే బీ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్. ఇందా చెప్పినటువంటి మిథైల్ ఐసోసైనైడ్ అనేది ఒక కంటామినెంట్ that is going to be causing so many. And moreover we are going to be having biodegradable and non-biodegradable. సో కొన్ని ఈ పర్టికులర్ పొల్యూటెంట్స్ని మనం మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు, బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. ఏవంటే బయోడిగ్రేడబుల్, ద మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ ఏబుల్ టు డికంపోజ్ సర్టైన్ థింగ్స్ సో దట్ we might not able to get much more harmful effects from them, but when we are going to be taking certain components, they will be making us to get a complete harmful because they will be accumulated, they can't be degraded by microorganisms. Such things are going to be taking DDT, so dichloro diphenyl trichloromethane, and plastic materials and poison chemicals and heavy metal salts. ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్. ఇవి అన్నీ కూడా అక్యుములేట్ అయిపోవడం వలన they are going to be causing some adverse effect in human life. So they are also going to be having in pollution we are dealing with. And next, atmospheric pollution. Atmosphere, hydrosphere and lithosphere. అంటే అట్మాస్ఫియర్లో వచ్చే పొల్యూషన్ అంతా కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అదే మనకి హైడ్రోస్పియర్లో వచ్చే పొల్యూషన్ అంతా కూడా వాటర్ పొల్యూషన్ అవుతుంది. అదే లిథోస్పియర్లో వచ్చేదంతా కూడా మనకి సాయిల్ పొల్యూషన్ అవుతుంది. సో ఈ రకంగా పేర్లు కూడా మన ఇక్కడ అట్మాస్ఫరిక్ పొల్యూషన్. సో అట్మాస్ఫియర్లో మనకి ఏమేమి ఉన్నాయి, మనకి వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ట్రోపోస్పియర్,
stratosphere. So above that we are going to be having mesosphere is there, thermosphere is there, not required for us. యాక్చువల్గా అంటే స్పియర్స్ మళ్ళీ 4 ఉన్నాయి మనకి అట్మాస్ఫియర్లో. ఒకటి అప్ టు 10 kilometers ట్రోపోస్ఫియర్, 10 to 50 is going to be called as stratosphere, and 50 to 85 is called as mesosphere, 85 above is called as థర్మోస్పియర్. సో ఈ రకంగా మనకి 4 స్పియర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఎక్కువగా కావాల్సినటువంటిది 2 స్పియర్స్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్. ఈ రెండింటి గురించే మాట్లాడుకుందాం మనం. ఓకే, సో ఆ మీసోస్పియర్లో ఏం జరుగుతుంది? వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద గ్యాసెస్ విల్ బీ గెట్ అయనైజ్డ్, whereas thermosphere is going to be having the consisting of that ionized substances. అంతే, ఈ రెండు జరుగుతాయి. యూవీ రేడియేషన్స్, ఓజోన్ లేయర్లు, ఇవన్నీ కూడా మనకి దాంట్లో డిస్కస్ చేసుకుంటాం ఈ స్పియర్స్లో. సో ఫస్ట్గా మనం చూసేది ఏంటి? ఇక్కడ 2 స్పియర్స్, ట్రోపోస్పియర్ అప్ టు 10 kilometers, స్ట్రాటోస్పియర్ 10 to 50 kilometers. ఇది మనకి సీ లెవెల్ నుంచి మెజర్ చేసుకుంటాం. సో ఈ హైట్స్లో ఉన్నటువంటి ఏదైతే ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ ఉందో దాన్ని ట్రోపోస్పియర్ అప్ టు 10 kilometers అంటాం. ఆఫ్టర్ 10 to 50 kilometers వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ స్ట్రాటోస్పియర్, ట్రోపోస్ట్రాటో. నౌ ఇక్కడ పొల్యూషన్ చెప్పుకున్నప్పుడు కూడా మనం ఏం చెప్పుకోవాలి? ట్రోపోస్పియర్లో ఏ పొల్యూషన్ జరుగుతుంది, స్ట్రాటోస్పియర్లో ఏ పొల్యూషన్ జరుగుతుంది. సో దాన్నే ఇక్కడ మనం ద ట్రోపోస్పియర్ జనరలీ ఎక్స్టెండ్స్ అప్ టు ద 10 kilometers ఫ్రమ్ సీ లెవెల్. ఇట్ కంటైన్స్ వాటర్, ఎయిర్ అండ్ క్లౌడ్స్. ఇవన్నీ కూడా, సో ఇది కూడా క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ద క్లౌడ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ ట్రోపోస్పియర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి కాజ్డ్ బై సమ్ పాయిజనస్ గ్యాసెస్, స్మోక్, ఫ్యూమ్స్, స్మాగ్. ఇవన్నీ కూడా చదువుదాం మనం ఇప్పుడు. ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అవ్వడం వలన దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ ద ట్రోపోస్పియర్ పొల్యూషన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రాటోస్పియరిక్ సొల్యూషన్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ 10 to 50 kilometers, and this is going to be making the region where we are going to be getting that ozone and some other gases present in this region responsible for the పొల్యూషన్. సో ఇందులో పొల్యూషన్కి అవి జరుగుతూ ఉంటాయి. సో మేజర్లీ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరగడం వలన ఆ ఓజోన్ లేయర్ అనేది మనకి యాక్చువల్గా యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతుందో వీఆర్ నాట్ ఏబుల్ టు బి గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద యూవీ రేస్. యూవీ రేస్ ఏం చేస్తే మనకి స్కిన్ క్యాన్సర్ అవి జరుగుతూ ఉంటాయి. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ atmospheric pollution. First we'll discuss about tropospheric pollution. So tropospheric pollution occurs due to the presence of undesirable solid or gaseous particles in the air, and in that we can have gaseous air pollutants and particulate pollutants. Gaseous solution ఏమవుతుంది? Sulfur oxides, nitrogen oxides, they are going to be causing carbon oxides also, and hydrogen sulfide, hydrocarbons, ozone and other oxidants. The అన్నీ కూడా మనకి gaseous air pollutants present in your troposphere, and they are causing the pollution. And coming to the particulate pollutants, particulate matter which is going to be causing the pollution, they are called as particulate pollutants. ఈ particulate pollutants వచ్చేసరికి ఏముంది మనకి? డస్ట్, మిస్ట్, ఫ్యూమ్స్, స్మోక్, స్మాగ్. ఇవన్నీ కూడా మనకి we are going to be getting in the particulate pollutants. Which of the following is particulate pollutant? Which of the following is going to be gaseous pollutant? Gaseous pollutant అంటే అందరికీ ప్రాబ్లం లేదు. particulate pollutants వచ్చేసరికి మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డస్ట్, మిస్ట్, ఫ్యూమ్, స్మోక్, స్మాగ్. These are all going to be comes under particulate pollutants. Next one, gaseous air pollutants. First we will discuss about the oxides of carbon. What are the oxides of carbon we are having? Carbon monoxide and carbon dioxide. Carbon dioxide కంటే కూడా carbon monoxide అనేది more toxic, more causing the adverse effects. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కార్బన్ మొనాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఆర్ ద 2 oxides of carbon. Out of these, major source of pollution, but carbon dioxide also can cause some extent. సో కార్బన్ మొనాక్సైడ్ ఎలా వస్తుంది? సో కార్బన్ మొనాక్సైడ్ మన నేచర్లో ఎలా వస్తుంది అంటే ఇక్కడ రియాక్షన్స్ ఇచ్చాను నేను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బై ద ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అండ్ సబ్స్టెన్సెస్ కంటైనింగ్ కార్బన్. సో ఎప్పుడైతే ఇన్కంప్లీట్ కంబషన్ అంటే ఫ్యూయల్ అనేది కంబషన్ జరిగినప్పుడు కార్బన్ గెట్ ఆక్సిడైజ్డ్ టు కార్బన్ డయాక్సైడ్, సో దట్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ గోయింగ్ టు ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్. కానీ ఇన్కంప్లీట్ కంబషన్ జరగడం వలన దిస్ కార్బన్ నాట్ కన్వర్ట్ టు CO2, దట్ కార్బన్ గెట్ కన్వర్ట్ టు కార్బన్ మొనాక్సైడ్. So that is the one way of carbon monoxide formation. And one more, we are going to be having carbon dioxide is going to be treated with carbon. So like CO2 plus C gives rise to 2CO. This is also one more formation of carbon monoxide. And by the dissociation of CO2 at high temperature, when we are going to be making the
high temperature of heating of CO2, then also it can convert into carbon monoxide and oxygen. ఈ రకంగా కార్బన్ మొనాక్సైడ్ అనేది ఎయిర్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాగ వచ్చినటువంటి ఈ కార్బన్ మొనాక్సైడ్ ఏదైతే ఉందో, ఈవెన్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ విత్ automobile industries and engines, they are going to be burning it. And this carbon monoxide will be combining with your hemoglobin. మామూలుగా మన హీమోగ్లోబిన్ యొక్క పని ఏంటి? బాడీలో hemoglobin can able to transport the oxygen to the lungs, and it is collecting the CO2 and it is going to be giving from the body and it is going to be expelled out. మన అంతే కదా, O2 inhalation, a CO2 exhalation. మనం CO2 నేమో బయటికి వదిలేస్తాం, సో ఏదైతే ఆక్సిజన్ ఉందో దాన్ని పీల్చుకుంటాం. సో ఈ ఆక్సిజన్ మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్లకి కూడా ఎనర్జీ ఏదైతే కావాలో అది ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది. ఏదైతే CO2 ఉందో అదంతా కూడా కలెక్ట్ చేసుకుని మళ్ళీ లంగ్స్ దగ్గరికి ఇచ్చేస్తే లంగ్స్ బయటకు వదిలేస్తాయి అన్నమాట. ఇది ఒరిజినల్గా పని. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గాలిలో కార్బన్ మొనాక్సైడ్ ఉందో ఆ కార్బన్ మొనాక్సైడ్ మనం ఇన్హేల్ చేస్తాం. సో వాట్ ఎవర్ ఇన్హేలేడ్ కార్బన్ మొనాక్సైడ్ దట్ కెన్ కంబైన్ విత్ హిమోగ్లోబిన్. ఇప్పుడు మామూలుగా ఏం జరగాలి? హీమోగ్లోబిన్ కంబైన్ విత్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఆక్సీ హిమోగ్లోబిన్. సో ఆ ఆక్సీ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే మనకి బాడీ పార్ట్స్ దగ్గరికి వెళ్ళిందో అది విడిపోయి మళ్ళీ ఆక్సిజన్ కింద విడిపోతుంది. సో దట్ వీఆర్ బీ గెటింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కంబైన్ విత్ దట్ వన్ వెన్ వీ గోయింగ్ టు గెట్ కార్బా హిమోగ్లోబిన్. ఆ కార్బా హిమోగ్లోబిన్ అనేది లంగ్స్లో మళ్ళీ విడిపోయి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఒరిజినల్గా జరిగే ప్రాసెస్. అర్థమైంది కదా? ఒరిజినల్గా జరిగే ప్రాసెస్ ఏంటి? సియర్ HB అండ్ హిమోగ్లోబిన్ అంటే మనకి ఇది లంగ్స్ అనుకుందాం, ఇదంతా కూడా బాడీ అనుకుందాం. సో ఇప్పుడు మనకి లంగ్స్లో ఏం జరుగుతుంది? O2 ప్లస్ HB ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ చేసి ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ ద్వారా మన బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి కూడా మనకి ఆక్సిజన్ అనేది సప్లై జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ విడిపోతుందో అప్పుడు హిమోగ్లోబిన్ ఫ్రీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే కార్బన్ మొనాక్సైడ్ ఉంటుందో దిస్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ కార్బాక్సీ హీమోగ్లోబిన్, HbCO, కార్బాక్సీ హీమోగ్లోబిన్. సో దట్ కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఈజ్ హైలీ స్టేబుల్. మామూలుగా అయితే కనుక HbO2 అనేది అంత స్టేబుల్ కాదు, ఇట్ కెన్ ఏబుల్ డిసోసియేట్, అసోసియేట్. కానీ కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఒక్కసారి ఫామ్ అయిందనుకోండి, ఆ కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఇస్ హైలీ స్టేబుల్ కాంప్లెక్స్. అందుకోసం ఆ కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది విడిపోవడం జరగదు. సో అందుకని ఆక్సిజన్ సప్లై టు ద బాడీ పార్ట్స్ ఈజ్ గోయింగ్ టు బి ప్రివెంటెడ్ బై యువర్ కార్బన్ మొనాక్సైడ్. అది మేజర్ ప్రాబ్లం. మన బాడీ మొత్తానికి ఎనర్జీని సప్లై చేయాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిడేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, oxidation of protein, oxidation of your fat, anything could be get oxidized, then only they can able to make the energy supply. ఎప్పుడైతే ఈ ఆక్సిడేషన్ జరగదో ఆ ఎనర్జీ సప్లై ఆగిపోతుంది. సో దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద రీజన్ కార్బన్ మొనాక్సైడ్ విల్ బి మేకింగ్ ఎ మేజర్ ఇంపైర్మెంట్ ఆర్ వీక్నెస్ అండ్ డిజీనెస్. సో కార్బన్ మొనాక్సైడ్ మనకి ఎప్పుడైనా సరే పొల్యూషన్ వచ్చినప్పుడు ఏ రకంగా తీయొచ్చు? It can be treated by exposing victim to the oxygen under high pressure. ఎప్పుడైతే మనం కార్బన్ మొనాక్సైడ్ పీల్చి అన్కాన్షియస్ వెళ్ళిపోయి డిజీనెస్ అయిపోయింది పర్సన్కి, అప్పుడు ఆక్సిజన్ అట్ హై ప్రెజర్ మనం కనుక పంప్ చేస్తే ఇట్ కెన్ ఏబుల్ టు రిలీజ్ కార్బన్ మొనాక్సైడ్ ఫ్రమ్ ద హిమోగ్లోబిన్. అందుకని మనకి కొంత ప్రాబ్లం అనేది రెక్టిఫై అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్, ఈ వాల్యూస్ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. 100 ppm, 5 ppm, 9 ppm, 10 ppm అలా ఇస్తూ ఉంటాం. సో అందుకని ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ 100 ppm, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాజింగ్ ద ప్లాంట్స్ కాజింగ్ లీఫ్ డ్రాప్, రిడక్షన్ ఇన్ లీఫ్ సైజ్ అండ్ ప్రీమెచ్యూర్ గెయినింగ్. ఇవన్నీ కూడా మనకి కార్బన్ మొనాక్సైడ్ వల్ల జరిగేటటువంటి harmful effects. Then carbon dioxide. So the carbon dioxide, what is going to be happen? So generally the carbon dioxide is going to be present in the air, that is 0.02 to 0.03%. If 0.02 to 0.03% carbon dioxide is increased more than this percentage, then that is going to be called as pollutant. So that pollution is going to be because of సో మచ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అని మనం మాట్లాడుకోవచ్చు.
సో తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి increased concentration of carbon dioxide making the raising of global temperature. This phenomenon is called as greenhouse effect. దీన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా మనం సపరేట్గా చదువుకుంటాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వలన మనకి ఈ భూమి అంతా కూడా వార్మింగ్ అంటే టెంపరేచర్ పెరుగుతుంది. సో దట్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ as గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్. Now the next one is oxides of nitrogen. Mainగా nitric oxide, nitrogen dioxide. Nitric oxide and nitrogen dioxide, they are going to be causative pollutants, not the N2O5 and all. Mainly nitrogen dioxide and nitric oxide. Among the nitric oxide and nitrogen dioxide is more dangerous than nitric oxide. General గా మనం NOx అంటే NO1, NO2 అని చెప్పి కామన్గా NOx అని పిలుస్తాం. So nitrous oxide or nitric oxide and nitrogen dioxide, how they are going to be forming? So N2 plus O2 gives rise to 2NO. So that is how the nitric oxide is going to be forming. Or even by automobile, burning of hydrocarbons, coal, all these things, and supersonic jets also going to be giving the nitrogen into atmosphere, so that we are going to be getting the nitrogen dioxide, nitric oxide formation. Now this nitric oxide can able to combine with O2, it is going to form the NO2. Now NO plus ozone also can able to give the NO2. అంటే ఏదైతే నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయిందో ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏదైతే ఆక్సిజన్తో కంబైన్ అవ్వచ్చు లేదంటే ఓజోన్తో కంబైన్ అవ్వచ్చు. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద NO2, nitrogen dioxide. So this is what the way we are able to get the nitrogen dioxide. What are the effects shown by your nitrogen dioxide and nitric oxide? As I said, nitrogen dioxide is going to have more harmful effects than your nitric oxide. One by one we will see it here. And now first we are going to have high concentration of nitrogen dioxide. మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఎక్కువైన వెంటనే ఏమవుతుంది, ప్లాంట్స్ ఆర్ గోయింగ్ టు బి రిజల్టింగ్ ఇన్ లీఫ్ స్పాటింగ్. అంటే లీవ్స్ మీద గ్రీన్ కలర్లో ఉండాల్సిన లీఫ్ అంతా కూడా స్మాల్ స్పాట్స్ వచ్చేస్తున్నాయి. రిటార్డేషన్ ఆఫ్ ఫోటోసింథటిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే క్లోరోఫిల్ ఎక్కడైతే తగ్గిపోతుందో వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ నాట్ దేర్. సో దేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఫోటోసింథసిస్. ఆ ఫోటోసింథసిస్ జరగకపోవడం వల్ల మనకి తగ్గుతుంది. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ వెజిటేషన్ గ్రోత్. It is going to be affecting your vegetation growth, and it is results in the respiratory problems in human beings and leads to the bronchitis. And also oxides of nitrogen have harmful effect on fabrics, nylon fabrics, rayon fabrics and cotton yarns. So ivanni kuda manaki affect అవుతాయి. And also rubber is going to be getting some cracks వస్తున్నాయి. And they also react with ozone and present in the atmosphere and thus decrease the density of ozone. ఈ NO2 అనేది ఓజోన్తో రియాక్ట్ అయిపోతుంది కాబట్టి ఓజోన్ లేయర్ని కూడా డిప్లీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాజింగ్ ద పొల్యూషన్. అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోకెమికల్ స్మాగ్ అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆ ఫోటోకెమికల్ స్మాగ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. So this is about your oxides of nitrogen. Then oxides of sulfur dioxide, sulfur trioxide. ఇందులో కూడా సల్ఫర్ డయాక్సైడ్ డేంజరస్. సల్ఫర్ డయాక్సైడ్ కంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇంకా డేంజరస్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ హియర్, ద రీజన్ sulfuric acid formation. How we are going to be getting S plus O2 gives us to SO2, SO2 plus O2 gives us to SO3, SO3 plus H2 gives us to H2SO4. Sulfuric acid, యాసిడ్ అనేది చాలా డేంజరస్ కదా. సో యాసిడ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు SO2, SO3 నుంచి. అందుకని ఇది చాలా డేంజరస్ ఆక్సైడ్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి గివెన్ బై యువర్ సల్ఫర్ ఆక్సైడ్స్? సో మొదటిగా సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాజింగ్ ద సోర్స్ ఆఫ్ ఇరిటేషన్ ఫర్ ఐస్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్. ఏదైతే మనకి ఐస్కి ఇరిటేషన్ కింద ఉంటుంది లేదంటే రెస్పిరేటరీ ట్రాక్ని ఇబ్బంది పెడుతుంది. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 2.5 ppm. So when it is going to be about 2.5 ppm in atmosphere, it is going to be causing bronchitis and lung cancer. Bronchitis or lung cancer can be caused when the ppm levels are more than 2.5 ppm. So sulfur dioxide also leads to the cough, shortness of breath and spasm in larynx, which is called as voice box. So since it helps in the production of sound. So larynx gurinchi cheptunnam. So
సో లారింగ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టింగ్ అవర్ సౌండ్. సో ఎప్పుడైతే లారింగ్స్ ఇన్ఫెక్ట్ అవుతుందో వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు గెట్ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద వాయిస్ ఆల్సో. దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. అండ్ లండన్ స్మాగ్ and sulfurous acid smog, which mainly consisting of sulfur dioxide, that is 0.4 ppm or above, that is known as killer smog. That is known as killer smog because it is going to be kill so many persons. Almost 4,000 persons were killed in London because of the formation of this photochemical smog. So that's why it is going to be called as London smog. Next, plants are relatively more sensitive to harmful effect of sulfur dioxide as they are going to be compared to animals. సో ఎందుకంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్ తోటి ఎక్కువగా యానిమల్స్ కంటే కూడా ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి కిల్లింగ్ ద లీఫ్ టిష్యూస్, రెడ్యూస్ ప్లాంట్ ప్రొడక్టివ్ అండ్ ఆల్సో బ్లీచెస్ ద లీఫ్ పిగ్మెంట్స్. ఏదైతే లీఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి బ్లీచ్డ్. ఎప్పుడైతే బ్లీచ్ అయిపోతున్నాయో సో దట్ దే ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ నో ఫోటోసింథసిస్. నో ఫోటోసింథసిస్ మీన్స్ నో ప్లాంట్ విల్ సర్వైవ్. సో ఆ రకంగా మనకి ప్రాబ్లం. సో ద సల్ఫర్ డయాక్సైడ్ హ్యాస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ బిల్డింగ్స్. మెయిన్గా మనకి ఈ ఆగ్రాలో తాజ్మహల్ ఉంది కదా, ఈ తాజ్మహల్ అనేది దేంతో ఫామ్ అయింది? మార్బుల్. మార్బుల్ అంటే కెమికల్ ఏంటి? కాల్షియం కార్బోనేట్. సో దట్ కాల్షియం కార్బోనేట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్ బై యువర్ సల్ఫర్ డయాక్సైడ్ సో దట్ ద తాజ్మహల్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ ఫెయింటెడ్. అదే కదా మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పీపుల్ అంతా కూడా బాధపడుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించాలి, తగ్గిస్తేనే మన ఆ మాన్యుమెంట్. ఎందుకంటే దట్ ఈస్ వండర్ ఆఫ్ వరల్డ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి, సో దట్ వండర్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ డీప్ లైక్ ఫెయింట్ అయిపోతుంది అనమాట. అంటే కలర్ అంతా కూడా అది చాలా కలర్ఫుల్గా, చాలా చూడడానికి అందంగా ఉంటుంది కదా. ఆ వైట్ కలర్ ఉన్న తాజ్మహల్ అంతా కూడా ఏమవుతుందంటే ఫేడ్ అయిపోతుంది. ఆ ఫేడ్ అయిపోయినప్పుడు అది అందంగా లేకుండా ఉంటుంది. సో దట్ వీ కాంట్ ఏబుల్ టు హ్యావ్ దట్. ద తాజ్మహల్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. సో దట్స్ వై ఆ పొల్యూటెంట్స్ అన్నీ కూడా తీయాలి అని చెప్పి అందరూ కూడా అక్కడ ప్రొటెక్షన్ కోసం కాపాడడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, ఇట్ కెన్ ఏబుల్ టు డిజాల్వ్ సో మెనీ మెటల్స్ లైక్ యువర్ కాపర్, జింక్, ఐరన్. సో ఈ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఏం చేస్తాయంటే కరోజన్ని బాగా ఫాస్ట్ చేసేస్తాయి. సో దట్ దే ఆర్ గెట్ ఎఫెక్టెడ్ బై ద సల్ఫర్ ఆక్సైడ్. అండ్ ఇంకా కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ తీసుకున్నట్లయితే కనుక సల్ఫర్ ట్రయాక్సైడ్ ఈజ్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్. అది ఆల్రెడీ చెప్పాను నేను. సో దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్, సో ద లంగ్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్ సో ఫాస్టర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి కన్వర్టింగ్ ఇన్ టు హైలీ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎందుకు జరుగుతుంది ఇది? మనకి నేచర్లో అయినా సరే ఎయిర్ ఉన్నది, తర్వాత లంగ్స్లో కూడా ఎయిర్ ఉంది. సో ఈ ఎయిర్లో ఏముంటుంది? H2O మాయిశ్చర్ ఉంటుంది. ఈ SO3 వెళ్ళి ఈ వాటర్తో కలవగానే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది, అంటే యాసిడ్ ఫామ్ అయిపోతుంది. అంటే నేచర్లో యాసిడ్ ఫామ్ అయిపోతుంది అంటే యాసిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అదే నేచర్లో ఉన్నటువంటి ఎయిర్ ఎలాగైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ చేస్తుందో లంగ్స్లోకి పీల్చుకున్నప్పుడు కూడా లంగ్స్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే యాసిడ్ ఫామ్ అవుతుందో మన మెంబ్రెన్స్ అన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్ బై దిస్ యాసిడ్. సో అందుకోసం ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి డేంజరస్. అందుకోసమే మనం ఆ సల్ఫర్ డయాక్సైడ్ కానీ సల్ఫర్ ట్రయాక్సైడ్ని కానీ మనకి నేచర్లో ఉండడం అంత మంచిది కాదు. సో ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే మనకి మీథేన్, ఈథేన్, ప్రోపేన్ ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్. ఇందులో మేజర్గా మనకి మీథేన్ అండ్ ఈథేన్ ఆర్ గోయింగ్ టు బి mainly we are going to be taking here ethylene and methane are going to be taken here and they are all going to be result in the formation of microbial activity. Microorganisms కానీ లేదంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ ఈ అన్ని ఆటోమొబైల్స్ నుంచి కానీ ఈ హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినటువంటి హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బి కాజింగ్ ద పొల్యూషన్. వాట్ పొల్యూషన్ we are going to be mainly getting here is acid rain. What is acid rain? What is the pH of rain? So the pH of rain is going to be lies around pH 5.6. So and slightly acidic. Pure rain is also going to be slightly acidic. Now when we can able to call that rain is going to be acidic rain, if the pH of the rain is going to be lesser than 5.6 అంటే ఏదైతే 5.6 నార్మల్ pH అంటున్నామో ఆ 5.6 కంటే గనక pH తగ్గినట్లయితే దట్ రెయిన్ ఈజ్ గోయింగ్ టు బి సెట్ టు బి ఎసిడిక్ రెయిన్. సో ఎందుకు అసలు నార్మల్గా రెయిన్లో pH అనేది 5.6 ఉంటుంది? బికాజ్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ అనేది 0.02 to 0.03% ఈజ్ ప్రజెంట్ ఇన్ యువర్ ఎయిర్. సో దట్ 0.02 to 0.03% కార్బన్ డయాక్సైడ్ కెన్ ఏబుల్ టు బి కంబైన్ విత్ వాటర్
and it can able to form weak acid called carbonic acid H2CO3. So because of this carbonic acid is going to be get dissociate into H plus and HCO3 minus. That H plus can increase the pH of your water to 7 to 5.6, decreasing the 7 pH to 5.6. That is only called as not acidic rain. So now this rain which is going to be having the pH 5.6 because of carbonic acid, that can still more decreased because of your sulfur dioxide or nitrogen oxides, making them to get still more acidic. So that rain is going to be called as acidic rain. That rain is going to be called as acidic rain. So that's what you are going to be having. 5.6 to 6.0 is normal rain. And now acid rain, what I said, NO2 get converted to HNO3, SO3 get converted to H2SO4. ఈ నేచర్లో ఉన్నటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ అయితే HNO3 గాను, SO3 అయితే కనుక H2SO4 గాను ఆక్సిడైజ్ అయ్యి దే ఆర్ గోయింగ్ టు బి ఫార్మింగ్ ఏ మోర్ స్ట్రాంగ్ పవర్ఫుల్ యాసిడ్స్. These powerful acids are going to be making the pH of rain to decrease less than 5.6 to 4 almost. So that rain is going to be called as acidic rain. That rain is going to be called as acidic rain. So the presence of this one is making the pH to be almost 3 to 4.5. 3 to 4.5. So that's why this pH of rain is going to be called as acidic rain. It's going to be called as acidic rain. So what are the harmful effects we are going to be having the acidic rain? ఇందాక చెప్పుకున్నట్లుగా calcium carbonate is going to be marble which is going to be present. The monuments what you are having, so these monuments are going to be get reacting with your acids CaCO3, calcium carbonate with H2SO4 or even HNO3, they are forming calcium sulfate, calcium nitrate, so that the luster of your marble is going to be get. అందుకనే మన ఇంట్లో ఎప్పుడైనా సరే మార్బుల్స్ ఉన్నాయి, ఆ మార్బుల్స్ని క్లీన్ చేయడానికి యాసిడ్ని వాడితే ఏమవుతుంది, దట్ యాసిడ్ కెన్ రియాక్ట్ విత్ యువర్ కాల్షియం కార్బోనేట్ సో దట్ ద లస్టర్ ఆఫ్ ద కాల్షియం కార్బోనేట్ మార్బుల్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ లాస్ట్. అందుకోసం యాసిడ్తో కాకుండా వాటర్తో క్లీన్ చేయడమే మంచిది ఎప్పుడైనా సరే మార్బుల్స్ని. దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రిగార్డింగ్ ద limestone, what the CaCO3 can get affected. And then we are having metals, gold and silver ornaments. ఇవి ఏదైనా సరే మనకి ఈ పర్టికులర్ ఎసిడిక్ రెయిన్లో కనుక తడిసినట్లయితే దే ఆర్ గోయింగ్ టు బి లూజింగ్ their luster, so that because we are not able to wear such articles during this acidic rain. And the next one, we are going to be having washes number of essential minerals from the soil. ఏదైతే యాసిడ్ ఉందో యాసిడ్ కెన్ ఏబుల్ టు డిస్ప్లేస్ సో మెనీ మినరల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ యువర్ సాయిల్, సో దట్ దట్ సాయిల్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇన్ఫెర్టైల్. సో అది మనకి ఎప్పుడు కూడా ఇంకా ఫర్దర్గా మైక్రో ఆర్గానిజమ్స్ని ఏ విధమైన ప్లాంట్స్కి కానీ వెజిటేషన్కి కానీ ఉపయోగపడకుండా పోతుంది, హార్మ్ఫుల్ టు ద vegetation life. And next, the acid rain also damages leaves of plants and trees and retard the growth of forest. So forest deterioration has already taken place in various regions of the world because of acid rain. అంటే ఇది ఆల్రెడీ మనకి నేచర్లో యాసిడ్ రెయిన్ జరగడం వలన అక్కడ ఉన్నటువంటి పార్ట్స్ ఏరియాస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఆ ఎఫెక్ట్ అయిన ప్లేస్లో మళ్ళీ వెజిటేషన్ అనేది రాలేదు, అంటే ప్లాంట్స్ ఏవి గ్రో అవ్వలేదు. ఎప్పుడు ప్లాంట్స్ గ్రో అవ్వకపోతే మనకు ఫుడ్ ఉండదు, ఫుడ్ ఉండకపోతే మనం చాలా కరువులో ఉంటాం. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. అండ్ యాసిడ్ రైన్ హ్యాస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇన్ ఆక్వాటిక్ లైఫ్ ఆల్సో, పర్టికులర్లీ ఇన్ లేక్స్. ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ యాసిడ్ రైన్లో ఏవైతే మనకి మెర్క్యూరీ కానీ అల్యూమినియం కానీ జింక్ కానీ ఈ మెటల్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. ఈ డిజాల్వ్ అయిపోయి యాసిడ్ రెయిన్స్తో కలిసి వాటర్ బాడీస్లోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఇవి వాటర్ బాడీస్లోకి ఎంటర్ అయిపోతాయో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి బయోడిగ్రేడబుల్, మైక్రో ఆర్గానిజం వాటిని ఏమీ చేయలేవు. సో దట్ దే విల్ బీ మేకింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇన్ ద ఆక్వాటిక్ లైఫ్. సో అవన్నీ కూడా మనకి ఆ బాడీలోకి ఎంటర్ అయిపోయి దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్ గెట్ డిస్ట్రాయిడ్. So the next topic we are having is greenhouse effect or global warming. అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రీన్ షేడెడ్ హౌస్ మీరు క్రియేట్ చేయండి. గ్రీన్ హౌస్ షేడ్ని ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సన్లైట్ అనేది లోపలికి వస్తుంది. చూసే ఉంటారు కదా మీరు, నర్సరీస్ అన్నీ కూడా చుట్టూ కూడా మనకి ఒక గ్రీన్ కలర్గా ఉన్నటువంటి క్లాత్ తోటి పెడతారు, చుట్టూ కూడా గ్రీన్ కలర్ క్లాత్. సో ఏం చేస్తుంది ఈ గ్రీన్ కలర్ క్లాత్, సో ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఏం చేస్తుంది అంటే లోపలికి సన్లైట్ని తీసుకువస్తుంది ఈజీగా.
వచ్చినటువంటి సన్లైట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ అంటే ఐఆర్ రేడియేషన్స్ ఉంటాయి కదా, ఈ ఐఆర్ రేడియేషన్స్ అన్నీ కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్తాయా అంటే వెళ్ళవు. అంటే ఇది సన్లైట్ని అంతా కూడా బాగా అబ్జార్బ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ కాంట్ ఏబుల్ టు గివ్ ఇట్ బ్యాక్ ద హీట్. ఆ హీట్ని మళ్ళీ బయటికి పంపించడానికి అది సహకరించదు. సో దట్ ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో అది బాగా హాట్గా తయారవుతుంది. సో ఎక్కడైతే హాట్గా తయారవుతుందో అది ఏదైనా సరే ఒక ప్లాంట్ని పెంచడానికి ఉపయోగపడాలనుకుంటే పెరుగుతుంది. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే ఒక రూఫ్ని ఏదైతే ప్లాస్టిక్తో కానీ గ్లాస్తో కానీ వేసినప్పుడు ఎలాగైతే అక్కడ లోపలికి సన్లైట్ వెళ్ళి మళ్ళీ బయటికి ఎస్కేప్ అవ్వలేకపోతుందో అదే రకంగా ఈ ఎర్త్ని మనం ఒక రూమ్ అనుకుని ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాని రూఫ్ అనుకుంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ కానీ, ఓజోన్ కానీ, వాటర్ వేపర్ కానీ, మీథేన్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, దే ఆర్ ట్రాపింగ్ ద పర్టిక్యులర్ వాట్ ఎవర్ రేడియేషన్స్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఇట్ అండ్ దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఇట్ గివింగ్ బ్యాక్. సో ఇవన్నీ కూడా ట్రాప్ చేసి దాంట్లోనే ఉంచేస్తున్నాయి. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ హీటింగ్ ఆఫ్ యువర్ గ్లోబ్. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ global warming. That is only called as global warming. Greenhouse effect is a phenomenon as a result of which the atmosphere around earth traps the heat from the sun and at the same time it prevents it from escaping into the outer space. ఏదైతే సన్లైట్ని వాళ్ళు తీసుకున్నాయో ఆ తీసుకున్నటువంటి సన్లైట్ని మళ్ళీ వెనక్కి ఇవ్వలేవు. సో దానే బిహేవ్స్ యాజ్ జస్ట్ లైక్ ఏ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ రూఫ్ అనే గ్రీన్ హౌస్. సో ఆ అట్మాస్ఫియర్ని ఏదైతే ఇందా చెప్పానో ఆ పర్టికులర్ దాన్ని తీసుకుంటాం. సో వాట్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్? సో మెనీ టైమ్స్ ఆస్క్డ్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీథేన్, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్స్, వాటర్ వేపర్. వాటర్ వేపరే మనం చాలా లైట్ తీసుకుంటాం. ప్రీవియస్ నీట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి టేకెన్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఎందుకంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చాడు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాల్సిందే. వాట్ ఆర్ ద గ్యాసెస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్? మీథేన్, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్, వాటర్ వేపర్. These are all going to be comes under greenhouse gases. All these greenhouse gases are going to be absorbing the sunlight radiations whatever it is getting and they will not able to be giving it back. They are trapping it completely on earth so that the earth is going to be get warmed. That is only called as global warming. So because of global warming ఏం జరుగుతుంది మనకి? ఈ పర్టికులర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఎర్త్కి మనకి ఒకవైపు ఏమున్నాయి, మనకి పోలార్ వాటర్ క్యాంప్స్ ఉన్నాయి. ఏంటవి? హిమాలయాస్. ఇవన్నీ కూడా వాటర్ లెవెల్ పెంచేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే హీట్ అవుతుందో అవన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయినప్పుడు ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ రేజ్డ్. సో దానికోసం మనం గ్లోబల్ వార్మింగ్ జరగకుండా చూసుకోవాలి. ఈ గ్లోబల్ వార్మింగ్ చూసుకుంటే ఉంటే అన్నిటికీ కూడా ఏ ప్రాబ్లం లేదు. మీథేన్ ఏమీ పెరగలేదు, సో వాటర్ వేపర్ పెరగలేదు, ఓజోన్ అంతగా పెరగలేదు. కానీ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ డయాక్సైడ్. ఈ రెండు మాత్రం అంటే అవుట్ ఆఫ్ 5 గ్యాసెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అవుట్ ఆఫ్ దీస్ ఆల్ 5 గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డయాక్సైడ్ అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ increasing day by day because of increasing population. Chlorofluorocarbons are nothing but freons. మనకి ఏసీ కావాలన్నా లేదంటే రిఫ్రిజిరేటర్స్ రన్ అవ్వాలన్నా ఈ అన్నిటికీ కూడా కావాల్సినటువంటి కెమికల్స్ ఏంటి? క్లోరోఫ్లోరోకార్బన్స్. దీస్ సిఎఫ్సిస్ ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ డే బై డే వీఆర్ ఇంక్రీజింగ్ ద ఏసీ యూసేజ్ అండ్ రెఫ్రిజిరేటర్ యూసేజ్. సో అందుకోసం ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ చేయడానికి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటివి. సో వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఏమి మనకి జరుగుతుంది ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనకి వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటేమిటి? సో ద ఫస్ట్ కాన్సిక్వెన్స్, గ్లేజియర్స్ విల్ మెల్ట్. ఏదైతే ఇందాక చెప్పానో దే ఆర్ గోయింగ్ టు బి గెట్ మెల్టెడ్ అండ్ లీడ్ టు ద రైజ్ ఇన్ ద సీ లెవెల్. సో గివెన్ 0.5 m to 1.5 m. అంటే ఈ రేంజ్లో కనుక పెరిగితే ఏమవుతుంది? సగం భూమి మునిగిపోతుంది. మనం ఏదైతే ఇప్పుడు సీ లెవెల్లో ఉన్నామో ఈ సీ లెవెల్ ఏమవుతుందంటే 0.5 నుంచి 1.5 వెళ్ళిపోతుంది.
సో అంటే మనకి ఉన్నటువంటి ఇప్పుడు చాలా వరకు కట్టడాలన్నీ కూడా మునిగిపోతాయి. సో అందుకోసం గ్లోబల్ వార్మింగ్ని మనం చేయకూడదు, గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవాలి అనేది దీంట్లో చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ we are going to have global warming caused by greenhouse effect is also likely to increase the cases of malaria, dengue and yellow fever. ఇవన్నీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్గా మన ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్లో ఎక్కువగా జరుగుతుంది. బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ దిస్ టైప్ ఆఫ్ మలేరియా, ఎల్లో ఫీవర్ ఇవన్నీ కూడా మనకి ఛాన్సెస్, డెంగ్యూ ఇవన్నీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు ద పార్టిక్యులేట్ పొల్యూటెంట్స్. ఇప్పటివరకు చూసినవన్నీ కూడా మనం గ్యాసెస్ పొల్యూటెంట్స్. నౌ వీఆర్ లుకింగ్ ఫర్ పార్టిక్యులేట్ పొల్యూటెంట్స్. ఏమేమి ఉన్నాయి పార్టిక్యులేట్ పొల్యూటెంట్స్ అంటే? వీఆర్ గోయింగ్ టు బి ఆల్రెడీ డిస్కస్డ్ వాట్ ఆర్ హ్యావింగ్ వయబుల్ పార్టిక్యులేట్స్, నాన్ వయబుల్ పార్టిక్యులేట్స్. ఇవి కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి. సో దీస్ వయబుల్ పార్టిక్యులేట్స్ అంటే విచ్ ఆర్ గోయింగ్ టు బి లివింగ్, బ్యాక్టీరియా, మౌల్డ్స్, ఆల్గే, ఫంగై, ఇవన్నీ కూడా వయబుల్ అంటే లివింగ్ పార్టిక్యులేట్స్. ఇవి కూడా పార్టికల్స్ లాగే ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బి మేకింగ్ సమ్ అడ్వర్స్ ఎఫెక్ట్. లైక్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన కోల్డ్ రోగాలు వస్తున్నాయి, బ్యాక్టీరియల్, ఫంగల్ డిసీజ్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ఇవన్నీ కూడా మనకి ఈ నేచర్లో పార్టిక్యులేట్స్ కింద, పార్టికల్స్ కింద మాత్రమే ఉండి దే ఆర్ కాజింగ్ సమ్ పొల్యూషన్. అండ్ నాన్ వయబుల్ పార్టిక్యులేట్స్, ఈ నాన్ వయబుల్ పార్టిక్యులేట్స్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 types ఆఫ్ నాన్ వయబుల్ పార్టిక్యులేట్స్: మిస్ట్స్, స్మోక్, అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫ్యూమ్ అండ్ డస్ట్. ఇవన్నీ కూడా మనం పార్టిక్యులేట్ నాన్ వయబుల్ కింద వస్తాయి. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి మిస్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు బి స్మోక్. స్మోక్ అంటే అందరికీ తెలిసిందే కదా, పొగ. ఫాగ్ అంటే, మిస్ట్ అంటే ఏదైతే మనం స్ప్రేలు చేస్తున్నాం కదా, ఆ స్ప్రేలు అన్నీ కూడా కలిపి మిస్ట్ అంటాం. So they are formed when certain herbicides and insecticides are sprayed in the liquid form. సో లిక్విడ్ ఫామ్లో మనం స్ప్రే చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిస్ట్ని కలుగజేస్తున్నాయి. సో స్మోక్ ఈజ్ నథింగ్ బట్ ద కార్బన్ స్మోక్ పార్టికల్స్. ఫ్యూమ్స్, సో ఇవన్నీ కూడా మెటలర్జికల్ ప్రాసెసెస్లో, మెటలర్జీ ఆపరేషన్స్లో మనకి ఫ్యూమ్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో దీస్ ఫ్యూమ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి కాజింగ్ సమ్ ప్రాబ్లమాటిక్ రియాక్షన్స్ ఇన్ యువర్ ఎయిర్. అండ్ డస్ట్ పార్టికల్స్, కామన్గా మనకు తెలిసినటువంటి డస్ట్ పార్టికల్స్ ఏవైతే మనకి కనిపిస్తూ ఉంటాయో కంటికి, దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ మెయిన్లీ స్టోన్ మార్బుల్, సిమెంట్, ఫ్లై యాష్, సిలికా డస్ట్. ఇవన్నీ కూడా మనకి ఏంటిది, రంపం పొట్టు, లేదంటే మార్బుల్స్. ఇప్పుడు ఈ మధ్య అదే కదా ఎక్కువగా జరుగుతుంది, గ్రనైట్ని కట్ చేస్తూ ఉన్నప్పుడు చాలా రజన బయటకు వస్తుంటుంది. లేదంటే గ్లాస్, సిలికా, సో గ్లాస్ని రబ్ చేసినప్పుడు కూడా మనకి చాలా చందంగా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ప్రాబ్లమాటిక్ వెన్ వీఆర్ ఇన్హేలింగ్ ఇన్ టు ద బాడీ. సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ పార్టిక్యులేట్స్. ఇప్పుడు పార్టిక్యులేట్స్ ఏం చెప్పాను నేను, సైజ్. సో పార్టికల్ సైజుని బేస్ చేసుకుని మనకి జరిగేటటువంటి నష్టం అనేది డిపెండ్ అయి ఉంది. సో ద పార్టిక్యులేట్స్ ఆర్ గోయింగ్ టు బి సైజ్ ఆఫ్ 5 micron, లెస్ దాన్ 5 micron, ద సైజ్ మోర్ దాన్ 5 micron. సో వాటి యొక్క సైజుని బట్టి మనకి కలిగేటటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ లెస్ దాన్ 5 microns, దే కెన్ ఏబుల్ టు పెనట్రేట్ ఇన్ టు ద లంగ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చేస్తాయి. వెన్ దే ఆర్ గోయింగ్ టు బి 5 microns, దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద నాసల్, బ్లాకింగ్ ద నాసల్ పాసెస్. అంటే అవి రెస్పిరేషన్ అంటే లంగ్స్ దాకా వెళ్ళిపోయి లంగ్స్కి ప్రాబ్లమ్స్ కలగజేస్తున్నాయి. ఇదేంటంటే నోస్ దగ్గర ఆపేస్తుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ నాసల్ బ్లాకేజెస్. సో అవన్నీ కూడా మనకి పార్టిక్యులేట్ సైజుని మీద బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద డిఫరెంట్ పొల్యూషన్స్. దట్ పొల్యూషన్స్ ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ సచ్ ఎఫెక్ట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్మాగ్. వాట్ ఈస్ గోయింగ్ టు బి స్మాగ్? స్మోక్ ప్లస్ ఫాగ్ ఈజ్ నథింగ్ బట్ స్మాగ్. Smoke plus fog is nothing but smog. So this smog is going to be caused in big and industrial cities. సో మనకి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సిటీస్లో మనకి ఈ రకమైనటువంటి పొల్యూషన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 types, photochemical smog or classical smog. Classical or photochemical smog. Now we are going to be having classical smog. First we can see. So this is going to be commonly known as smog and is produced from gases like SO2 and NO2. SO2, NO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి రెండు ఉండి ఇవి ఎప్పుడైతే మనకి ఈ స్మోక్తో కలుస్తున్నాయో
అప్పుడు మనకి ఈ స్మోక్ అనేది ఫామ్ అవుతుంది. సో దే ఆర్ గోయింగ్ టు బి డ్రాప్లెట్స్ ఆఫ్ ఫాగ్ ప్రొడ్యూసింగ్ H2SO4 HNO3. అంటే SO2 NO2 ఉంటే ఏమవుతుంది, ఇమీడియట్గా ఒక H2SO4 ఫామ్ అవుతుంది, ఒక HNO3 ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా SO2 ప్లస్ హాఫ్ O2 గివ్స్ SO3, SO3 ప్లస్ H2O H2SO4, NO2 ప్లస్ H2O HNO2 ప్లస్ HNO3 అండ్ HNO2 ప్లస్ హాఫ్ O2 HNO3. సో ఫైనల్గా నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడేమో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ ద ఫాగ్ అండ్ దట్ ఫాగ్ ఈస్ గోయింగ్ టు బి కంబైన్డ్ విత్ యువర్ స్మోక్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ smog. So now the classical smog is going to be having, now these result in mixture of consisting of H2SO4 and HNO3 that will be condensed on the solid particulate matter of smoke, so that we are going to be having a smoke called classical smog. దీన్నే మనం సల్ఫ్యూరస్ స్మోగ్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ as సల్ఫ్యూరస్ స్మోక్. And now it is going to be result in cold climate. సో కోల్డ్ స్మాగ్, కోల్డ్ కంట్రీస్లో జరిగేది క్లాసికల్ స్మాగ్, డ్రై కంట్రీస్లో జరిగేది photochemical smog. So we are going to be having condensation of vapors of sulfur dioxide and they are going to be already caused in London. So that's it is called as London smog. It is going to be making the people to be get ice irritation, destroy the husk, farmers, and we are going to have the burning the same we can able to make it. So this is what we are going to be having, the people which is going to be getting affected, almost 4,000 persons in London. So that's it is also going to be called as London smog. And next we are going to have photochemical smog. It is going to be because of photochemical decomposition. It is going to be because of Los Angeles lo first time దీన్ని కనుక్కున్నారు ఈ స్మోగ్ ని. It is going to be because of photochemical decomposition of vapors of nitrogen అండ్ హైడ్రోకార్బన్స్. ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఏదైతే ఫోటోకెమికల్ డికంపోజిషన్ ఏ రకంగా జరుగుతుంది, NO2 gives rise to NO plus O and that O plus O2 gives rise to O3. Now O3 will combine with NO and it is going to be forming the NO2. So that this is going to be making one of the smog equations we are going to be having. So in this photochemical smog, what we are going to be getting here, it is going to be having gases being oxidizing agent react with carbon, they are forming formaldehyde, acrolein and peroxyacetyl nitrate. So ఇది కూడా మనకు చాలా సార్లు అడుగుతుంది, which of the following is going to be component of photochemical smog. Photochemical smog లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఫార్మాల్డిహైడ్, acrolein అండ్ పెరాక్సీఎస్టైల్ నైట్రేట్. ఈ మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ పెరాక్సీఎస్టైల్ నైట్రేట్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ రియాక్టివ్ హైడ్రోకార్బన్స్ ఏవైతే మనకు ఉన్నాయో అవి RCH2 ఫ్రీ రాడికల్ కింద ఫామ్ అవుతాయి. RCH2 ఫ్రీ రాడికల్ కంబైన్ విత్ ఆక్సిజన్, వీఆర్ గోయింగ్ టు గెట్ RCH2O2 ఫ్రీ రాడికల్. ఇట్ విల్ కంబైన్ విత్ NO and we are going to get RCH2O free radical and NO2. Now this RCH2O free radical is going to be giving rise to HO2 free radical and then it combines with NO, so that we are going to be getting the HO free radical and NO2. ఏదైతే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆల్డిహైడ్ ఉందో, ఏదైతే హైడ్రోకార్బన్ కన్వర్టెడ్ టు ఆల్డిహైడ్, అదే కదా ఆక్సిడేషన్ జరుగుతుంది అని చెప్తున్నాం కదా. సో హైడ్రోకార్బన్స్ కన్వర్ట్ టు ఆల్డిహైడ్. ద ఫార్మ్డ్ ఆల్డిహైడ్ can able to get convert to RCO2 plus. RCO2 plus convert to peroxyacetyl radical. That peroxyacetyl radical convert to peroxyacetyl nitrate. So that's what you are going to have, RCOO2 NO2. So that's going to be the reactions which are taking place in photochemical smog, which is going to be creating the PAN, peroxyacetyl nitrate. So peroxyacetyl nitrate causes burning sensation in the eyes and adversely affects your respiratory system. So this respiratory system is also going to be get affected. So అందుకోసం ఏదైతే ఈ పెరాక్సీఎస్టైల్ నైట్రేట్ స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టైల్ గ్రూప్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి పెరాక్సీ. సో పెరాక్సీఎస్టైల్ నైట్రేట్, OO is going to be peroxy, whereas this is acetyl, this NO2 is nitrate. Peroxyacetyl nitrate structure కూడా గుర్తుపెట్టుకోండి. So this is acrolein and formaldehyde. These are all going to be formed in this particular reaction. How to control photochemical smog? మనం photochemical smog ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము? ఆల్రెడీ మనకి ఇంజిన్స్ అన్నీ కూడా కెటలైటిక్ కన్వర్టర్స్, అంటే ఏదైతే మనకి మెయిన్గా ఆటోమొబైల్ ఇంజిన్స్ నుంచి ఇది ఎక్కువ ఫామ్ అవుతుంది అంటున్నాం కాబట్టి, సో దిస్ ఆటోమొబైల్ ఇంజిన్స్ ఆర్ గోయింగ్ టు బి
గెట్ ఫిట్టెడ్ విత్ కెటలైటిక్ కన్వర్టర్స్తో వాటిని ఫిట్ చేశారు సో దట్ all oxides of nitrogen and hydrocarbons in the atmosphere they can able to check it. So they will be releasing whatever the both oxides of nitrogen and hydrocarbons ఇవన్నీ కూడా మనకి ఈ ఇంజిన్స్లో ఉన్నటువంటి కెటలైటిక్ కన్వర్టర్స్ అని చెక్ చేస్తాయి. ఒకవేళ అవి రిలీజ్ అవుతుంటే కనుక ఆ ఆక్సైడ్స్ని రిలీజ్ అవ్వకుండా ఈ కన్వర్టర్స్ ఆర్ గోయింగ్ టు బి మేక్ దెమ్ టు గెట్ రెడ్యూస్డ్. అవి ఒకటి. నెక్స్ట్, సర్టెన్ కాంపౌండ్స్ ఆర్ స్ప్రేడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ free radicals which combine with free radicals already present in the atmosphere and causing the pollution. అంటే ఏవైతే ఆల్రెడీ ఇందాక నేను చెప్పినటువంటి ఫోటోకెమికల్ స్మాగ్ రియాక్షన్స్లో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ కూడా మనం ఇంకొన్ని ఫ్రీ రాడికల్స్ యాడ్ చేసి ఈ రెండు రియాక్ట్ అయిపోతాయి సో దట్ దెర్ ఈజ్ నో రియాక్షన్ విత్ యువర్ నైట్రేట్. అంటే పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఆల్రెడీ ఇంకొక రాడికల్ మనం ఎంటర్ చేస్తాం సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రివెంటింగ్. సో అది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్, సర్టెన్ ప్లాంట్స్ లైక్ జునిపెరస్, క్వేరియస్, పైరస్, విటిస్, పైనస్ కెన్ మెటబలైజ్ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ దేర్ ఫోర్ దేర్ ప్లాంటేషన్ గుడ్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ఫోటోకెమికల్ స్మాగ్. ఇలాంటి 3 మెథడ్స్ ద్వారా మనం ఈ ఫోటోకెమికల్ స్మాగ్ని ఆపొచ్చు. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. అండ్ నౌ వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ tropospheric pollution. Now we are going for stratospheric pollution where we are going to be having your ozone layer depletion mainly. So that's what only we are going to be having. So that UV radiation which is going to be having the 255 nm that is going to be get absorbed by your ozone so that we will not be get affected by that UV radiation on earth. So అందుకోసం ఈ ఓజోన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ యూవీ రేడియేషన్స్ యాక్టింగ్ ఆన్ డైఆక్సిజన్. ఏం జరుగుతుందంట, O2 గెట్ కన్వర్టెడ్ టు O+O సో దట్ O విల్ బి కంబైనింగ్ విత్ వన్ మోర్ O2 అండ్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద O3 గ్యాస్. అంటే ఈ రకంగా మనకి ఓజోన్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. So this ozone which is formed is going to be get distracted by chlorofluorocarbons which are called as freons and so many other chemicals also making it mainly these freons. ఈ freons అనేవి ఎలా వీటిని ఓజోన్ని చేస్తుంది అంటే CF2Cl2 chlorofluorocarbons are going to be called as freons. These freons are going to be get reacting and they are going to form chlorine free radical and CF2Cl free radical. So now free radicals are highly reactive so that the Cl free radical combining with O3 and it is going to form ClO plus O2. Now the ClO will combine with O and it is going to form again Cl plus O2. So ఏదైతే మనకి ఓజోన్లో ఉన్నటువంటి నేసెంట్ ఆక్సిజన్ తోటి ఈ Cl ఫ్రీ రాడికల్ రియాక్ట్ అయ్యి దే ఆర్ గోయింగ్ టు బి గివింగ్ ClO plus O2 సో దట్ ClO plus O ఈజ్ గోయింగ్ టు బి గివ్ రైస్ టు Cl plus O2. ఆ రకంగా ఓజోన్ లేయర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం డిప్లీట్ చేస్తూ ఉంటాం సో దట్ వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఏ ఓజోన్ హోల్. సో ఇలాంటిది ఒక ఓజోన్ హోల్ అంటే అర్థం ఏంటంటే ద ఓజోన్ లేయర్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ స్ట్రాటోస్ఫియర్ సో దట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ డిప్లీటెడ్ సో దట్ దెర్ ఈస్ సమ్ గ్యాప్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్. దట్ గ్యాప్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఓజోన్ హోల్ వేర్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఓజోన్ హోల్ ఫస్ట్ టైం సౌత్ పోల్లో మనం చూశారు. ఈ సౌత్ పోల్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ అనేది తగ్గింది. సో దట్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఓజోన్ హోల్. దట్ ఓజోన్ హోల్ ఈజ్ మేకింగ్ ద పీపుల్ టు బి గెట్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు ద యూవీ లైట్. యూవీ లైట్ ఏదైతే మనకు వస్తుందో ఆ యూవీ లైట్ని ఈ పర్టికులర్ ఓజోన్ లేయర్ ఆపుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఓజోన్ లేయర్ అక్కడ డిప్లీట్ అయిపోతుందో సో ఈ పర్టికులర్ యూవీ రేస్ డైరెక్ట్గా మనకి ఎర్త్కి రీచ్ అయిపోతున్నాయి. సో దట్ దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ so many problems for us. So these polar stratospheric clouds provide surface on which chlorine nitrate ikkada em jarugutundi. So this chlorine oxide plus NO2 gives us to Cl1 NO2. That Cl free radical will combine with CH4 and will get the CH3 free radical and HCl gas. Now this ClO NO2 plus H2O will gives rise to HOCl HNO3 and ClO NO2 plus HCl gives rise to Cl2 plus HNO3. So ee rakanga manaki మాలిక్యులర్ క్లోరిన్స్ అంటే ఏవైతే ఇందాక మనం ఫ్లోరోకార్బన్స్లో వచ్చినటువంటి క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది ఇనిషియేట్ అయ్యి వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ దీస్ అడ్వర్సింగ్ గ్యాసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్డ్ because of the ozone hole. Now this HOCl also in presence of sunlight it is going to be giving rise to OH and Cl
and now the Cl2 is going to be giving rise to 2Cl. సో ఏదైతే మనకి ఈ క్లోరిన్ రాడికల్స్ వచ్చినాయో ఈ క్లోరిన్ రాడికల్స్ మళ్ళీ ఓజోన్ లేయర్ డిప్లీట్ చేయడానికి ఇవి మళ్ళీ ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఆ రకంగా ఈ ఫ్లోరో కార్బన్స్ వాడడం వల్ల వచ్చినటువంటి క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనకి ఇలా ఇనిషియేట్ చేస్తూనే ఉంటుంది. సో దట్ ఓజోన్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ డిప్లీటెడ్ కంటిన్యూస్లీ. సో ఇక్కడ ఇఫ్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ మోర్ యూవీ రేడియేషన్ ఫిల్టర్స్ ఇంటూ ట్రోపోస్పియర్. ఆ యూవీ రేడియేషన్స్ ఎప్పుడైతే మనకు వస్తున్నాయో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి మేకింగ్ డ్యామేజ్ పెయింట్స్ అండ్ ఫైబర్స్ కాజింగ్ దెమ్ టు ఫేడ్ ఫాస్టర్. ఈ యూవీ రేడియేషన్ వల్ల త్వరగా ఫేడ్ అయిపోతూ ఉంటాయి. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఎవాపరేషన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ టు స్టొమాటా. ఇవన్నీ కూడా మనకి జరిగేటటువంటి ఎఫెక్ట్స్. సో ఫైటో ప్లాంక్టన్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ డ్యామేజ్ టు ఫిష్ ప్రొడక్టివిటీ. ఇలాంటి చాలా రకాలైనటువంటి యూవీ రేడియేషన్ తాలూకా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ వీ కెన్ ఏబుల్ టు బీ ఫేసింగ్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓజోన్ లేయర్. ఇన్ ఆర్ టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్? దట్స్ వాట్ యూఆర్ హ్యావింగ్ ప్రివెన్షన్ ఆర్ మినిమైజేషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్. మనం ఫస్ట్గా ఏం చేయాలి? వీఆర్ సపోజ్ టు యూసేజ్ ఆఫ్ యువర్ పర్టికులర్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఫ్రియాన్స్ అనేది తగ్గించుకోవాలి. సో అదే ఇక్కడ మనం వరుసగా లిస్ట్ అవుట్ చేసాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సిఎఫ్సిస్ మెయిన్గా వచ్చేది దీనివల్ల కదా. సో అందుకోసం ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫైండ్ దేర్ వే ఇంటూ అట్మాస్ఫియర్ బై ద కాంబినేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, particularly during the thunderstorm and lightning. The oxides of nitrogen present in the atmosphere decomposes O3 into O2. సో ఇక్కడ వచ్చినటువంటి NO కానీ NO2 కానీ ఈ పర్టికులర్ రకంగా చేస్తుంది. And also we are going to be discussed already just now because of the chlorofluorocarbons. So now these can able to be usage is reduced. Obviously we can able to reduce the depletion of ozone layer. అది ఇక్కడ మనం చెప్పదలుచుకుంది. నెక్స్ట్ ఇప్పుడు అంతా చదివింది ఏంటి? అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్ అనుకోవచ్చు బేసిక్గా. సో ఇప్పుడు మనం చూసేది హైడ్రోస్పియర్ పొల్యూషన్, నథింగ్ బట్ వాటర్ పొల్యూషన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ పొల్యూషన్. సో ఎందుకు వాటర్ పొల్యూషన్ జరుగుతుంది? అసలు వాటర్లో మనకి ఏమున్నాయి? చాలా అసలు మన లివింగ్ ఆర్గానిజమ్స్ బతకాలన్నా, అసలు ఈ నేచర్లో ఒక లైఫ్ ఉండాలన్నా వాటరే ఇంపార్టెంట్. ఆ వాటర్ సోర్స్ అనేది మనకి ఎర్త్ మీద ఉంది కాబట్టి ఈ ప్లానెట్లో మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. ఏ ప్లానెట్లో అయితే వాటర్ సోర్సెస్ లేవో అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి లేవు, లైఫే లేదు అక్కడ. సో అందుకని వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ వాటర్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ బీయింగ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఇన్ మెయిన్లీ రివర్స్, పాండ్స్, లేక్స్, ఓషియన్స్. ఇవన్నీ కూడా వాటర్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, అది అందరికీ తెలిసిందే. వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ many things are added to your water excessive causing the pollution. So what we are going to be having, it is remains over the 0 to 100 degrees Celsius. మన అందరికీ తెలిసిందే కదా, 0 దగ్గర ఐస్ సాలిడ్ అవుతుంది, up to 100 it is going to be present in liquid state, after 100 it is going to become vapor. So the 0 to 100 degrees Celsius is going to be making it to be useful, very much universal solvent. And all organic solvents and inorganic solvents, salts, everything is going to be get dissolved, so that it is going to be very much useful for the survival of the living organisms. So what causes water pollution? First of all, they are going to be biological agents. మొదటిగా మనం బయలాజికల్ ఏజెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో దిస్ బయలాజికల్ ఏజెంట్స్ ఆర్ గోయింగ్ టు బి నథింగ్ బట్ యువర్ లివింగ్ ఆర్గానిజమ్స్, మెయిన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏంటంటే ఉంటాయి ఇక్కడ? మెన్యూర్ వేస్ట్ ఫ్రమ్ ఫుడ్ ప్రాసెసింగ్, ర్యాగ్స్, పేపర్ డిస్కార్డ్స్, డికేయింగ్ ప్లాంట్స్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి వాటర్లో వెళ్ళి ఉండిపోవడం వలన దే ఆర్ ఆల్ కాజింగ్ ద పొల్యూషన్. సో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ డిస్కార్డ్స్ అన్నీ కూడా మనం వాటర్లో ఉంటాయో దే ఆర్ డికంపోజ్డ్ బై బ్యాక్టీరియా into carbon dioxide, nitrates, sulfates, phosphates, etc. They are all going to be making the water to be get polluted, and this is going to be causing aquatic animals to die, so that we will not able to get anything more advantage from the water. So some toxic gases like hydrogen sulfide, ammonia, phosphine, methane also will be get produced. So they are noticed in the sewage waste. మనకి సీవేజ్ వేస్ట్లు చూసినప్పుడు జనరల్గా
ఈ పర్టికులర్గా ఆక్సైడ్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి మేకింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ ఈస్ క్వైట్ ఎసెన్షియల్ ఫర్ ద అక్వాటిక్ లైఫ్. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ ఏదంటే మనకి లైఫ్లో ఈ వాటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లేకపోయినట్లయితే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాజింగ్ ద ప్రాబ్లమాటిక్. హౌ టు డిటర్మిన్ the water is polluted or less polluted, more polluted? This is what we are going to be taking it BOD, biological oxygen demand. ఈ పర్టికులర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వచ్చినట్టు అంటే ఎప్పుడైనా మనం వాటర్ని చెక్ చేయాలి అంటే కనుక ఏం చేస్తాం, మనం BODని చెక్ చేస్తాం. సో ఈ BOD వల్ల ఏం జరుగుతుంది, that BOD value what you are going to be getting will decide whether that is going to be more polluted, less polluted. How to calculate BOD? Number of milligrams oxygen needed by number of liters of the sample. So this is nothing but biological oxygen demand. So ee particular BOD value edaithe undo, that is going to be given the amount of oxygen in milligrams dissolved in water needed to break down the organic matter present in 1 liter of water for 5 days at 20 degrees Celsius. Definition kuda as it is ga manam gurtu pettukovali. So it is going to be determined, and after that we are going to be calculating that is going to be 0 to 3 ppm. If the water, pure water contains 0 to 3 ppm, whereas BOD is going to be 5 ppm or little bit more, this is going to be indicating the water is going to be get polluted. The water is going to be get polluted. So ఆ పొల్యూటెడ్లో ఈవెన్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సమ్ టైమ్ ద వాటర్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 1000 ppm, అంటే అంత దారుణంగా కంటామినేట్ అయిపోతుంది. సో అందుకని బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ వాల్యూ ఈవెన్ 1000 ppm వస్తుందంట. చూడండి ఎంత పొల్యూట్ అయితే మనకి ఆ పర్టికులర్ BOD value అంత వస్తుందో. సో దట్ వీఆర్ నాట్ సపోజ్ టు బి మేకింగ్ దట్ మచ్ పొల్యూటింగ్ ద వాటర్, సో దట్ వీఆర్ ఓన్లీ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్. సో తర్వాత కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అనదర్ మెజర్ ఆఫ్ యువర్ వాటర్ పొల్యూషన్. సో వాట్ విల్ బీ కాజింగ్ ద వాటర్ పొల్యూషన్? సో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు, సో ఏదైతే మనకి వాటర్లో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ they are making them highly water polluted. So that highly water polluted is going to be mainly we are going to be causing the sewage contamination. Sewage అనేది contamination జరుగుతుంది. Water becomes brownish and oily. So this is going to be have foul smell and bad taste. అదంతా కూడా మనకి తాగడానికి దేనికి ఉపయోగపడదు. అండ్ నెక్స్ట్ వన్ కెమికల్ ఏజెంట్స్. సో కెమికల్ ఏజెంట్స్ ఇప్పటివరకు చూసింది బయలాజికల్. సో నెక్స్ట్ కెమికల్ ఏజెంట్స్. What chemical agents we are going to having? Heavy metals like lead, mercury, cadmium, nickel, cobalt, zinc. ఇవన్నీ కూడా మనకి వాటర్లో ఎక్కువ పర్సంటేజ్ మోతాదులో ఉన్నట్లయితే కనుక దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి కాజింగ్ ద పొల్యూషన్. సో ఈ ప్రతి దానికి కూడా అలౌడ్ లిమిట్ అనేది ఉంది. ఆ అలౌడ్ లిమిట్ మించి ఈ పర్టికులర్ కంటామినెంట్స్ కనుక ఉంటే దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ ద వాటర్ పొల్యూషన్. ఇది ఒక డిసీజ్ గురించి గుర్తుపెట్టుకోండి బాగా. మెర్క్యూరీ లీడ్స్ టు Minimata disease. Mercury leads to Minimata disease. Lead poisoning leads to the various types of deformities. In addition to this, we are going to be having a pot of soil. So the next we are going to be taking, they are all going to be affecting what we are going to be called groundwater and water bodies are polluted due to chemical reactions known as leaching. So ఏ కెమికల్ సబ్స్టెన్స్ వల్ల ఈ వాటర్ పొల్యూషన్ జరుగుతుందో ఆ ప్రాసెస్ లీచింగ్ అంటాం. Main causes are going to be fertilizers. Fertilizers are going to be having main constituents nitrogen, phosphorus, sulfur. So they are going to be get excess in water. So they are going to be causing chemical pollution. And drinking purpose ko upayogapadu. So that is going to be having potassium nitrate in particular, and it harms the respiratory system. So frequent use of pesticides without proper control and choice can lead to the deformities in your fetus, nervous system, stomach, cancer, darkened skin, and can also cause damage to the eyes. Eyes kuda damage avutayi ee water pollution vallana. So when we are going to be all because of deforestation, this is going to be. And one more, physical agents. So physical agents also can cause the water pollution. The mainly what we are going to be having, solids, particulates and heat.
ఈ మూడు కూడా physical agents which are going to be causing the pollution. And what we are going to be having, soil erosion, runs off from the agriculture and mining and power plants, suspended organic and mineral solids. ఇవన్నీ కూడా మనకి when they are entering into water bodies, they are going to be causing the water pollution. ఇవన్నీ కూడా physically they are going to be affecting the food chain, what we are going to be having ecosystem. And harmful effect of water pollution, what we are going to be having the harmful effects. ఏమేమి ఉన్నాయి harmful effects? మెయిన్గా మనకి ఇరిగేషన్, మనం అంతా కూడా మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతాం? క్రాప్. సో క్రాప్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ నాట్ ఏబుల్ టు బి గెట్ గ్రోన్, సో దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కేర్సిటీ ఫర్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ లేకపోతే మనకు తినడానికి ఏమి ఉండదు. సో దట్ దే ఆర్ గోయింగ్ టు బి మెయిన్. And polluted water will cause so many diseases called typhoid, jaundice, dysentery, diarrhea, tuberculosis and hepatitis. ఇవన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి because of harmful water pollution. So what are the international standards of drinking water? ఇవన్నీ కూడా మనకి సో ఫ్లోరైడ్ కానీ, సో ఇది తీసుకుంటే కనుక వీఆర్ గోయింగ్ టు బి హ్యాంగ్ ఫ్లోర్స్పార్ రూపంలో ఉంటుంది, ఫ్లోరాపటైట్ రూపంలో ఉంటుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యాంగ్ లెడ్, సల్ఫేట్, నైట్రేట్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చాను. సో ట్యాబులర్ ఫామ్ నుంచి డైరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, ఐరన్ maximum concentration can be 0.2, manganese can be 0.05, aluminum is 0.2, copper 3.0, zinc 5.0, cadmium 0.005. ఈ ట్యాబులర్ ఫామ్ మనకి ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఈ మోతాదుని మించి మనకి గనక ఈ వాల్యూస్ పెరిగితే దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. సో అందుకని ఎప్పుడు కూడా వాటర్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఇవి చెక్ చేసుకుని వాటిని బేస్ చేసుకుని మనం వాటర్ పొల్యూషన్ మనం చెక్ చేసుకుంటాం. సో ఈ టీడీఎస్ మనకు అంతే కదా, టీడీఎస్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం, సాల్ట్స్. సో దట్ ఆల్ గోయింగ్ టు బి బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ ఓన్లీ. నెక్స్ట్ సాయిల్ పొల్యూషన్. సో ఇప్పటి వరకు మనం చూసింది హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్. సో ఆ రెండు అయినాయి. ఇప్పుడు మనం చూడబోయేది మూడోది లిథోస్పియర్. సో లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ సాయిల్. సో దట్ సాయిల్ హౌ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. సో ఇక్కడ అన్నీ కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లియర్గా, నోట్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చదువుతాను, మీరు చదువుతారు. సో కాకపోతే అంటే మీకు ఎక్కువ పాయింట్స్ ఉన్న అన్నిటిలోంచి తీసి నేను షార్ట్గా తక్కువ పాయింట్స్ తోటి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ని మీరు మెమరైజ్ చేసుకుంటే మన నీట్ ఎగ్జామ్ వరకు ఎంత అవసరమో అవన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో విల్ గో ఫర్ సాయిల్ పొల్యూషన్ నౌ. సో ది సాయిల్ పొల్యూషన్ ఈజ్ ద అడ్వర్స్ ఆల్టరేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ డ్యూ టు డాంపింగ్ ఆఫ్ సాలిడ్ అండ్ సెమీ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ ద అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ద ఆయిల్. సో ఇవన్నీ కూడా మనకి సాలిడ్ వేస్ట్లు కానీ లేదంటే సెమీ సాలిడ్ వేస్ట్లు కానీ ఇండస్ట్రీల నుంచి కానీ అర్బన్ ఏరియాస్ నుంచి కానీ వచ్చినటువంటి అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు బి ఎంటరింగ్ ఇన్ టు ద సాయిల్ అండ్ దే ఆర్ కాజింగ్ ద పొల్యూషన్. అండ్ నౌ సాయిల్ పొల్యూటెంట్స్ do not get dispersed unlike ఎయిర్ అండ్ వాటర్ పొల్యూటెంట్స్. ఇప్పుడు మనకి వాటర్ కానీ ఎయిర్ కానీ ఏమవుతాయి, డిస్పర్స్ అయిపోతాయి. కానీ సాలిడ్ పొల్యూటెంట్స్ ఏమవుతున్నాయి మనకి, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి గెట్ డిస్పర్స్ లైక్ యువర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ వాటర్ పొల్యూటెంట్స్. అండ్ ద పొల్యూషన్ ఈజ్ లోకలైజ్డ్ అన్లైక్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. ఇందాక వాటర్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటుంది, సో ఒక చోట నుంచి ఇంకో చోటకి పొల్యూషన్ అనేది వెళ్తుంది. అదే ఎయిర్ పొల్యూషన్ కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి కంటామినేట్ అవ్వచ్చు. కానీ సాయిల్ పొల్యూషన్ ఈజ్ లోకలైజ్డ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి గెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ టు ప్లేస్. ద పొల్యూటెంట్స్ రిమైన్ at a particular place for the relatively longer period. ఎక్కువ పీరియడ్లో అక్కడే పొల్యూషన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్? ఫాల్టీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఏదైతే మనకి అగ్రికల్చరల్ అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్. సో అప్పుడు వాడుతున్నటువంటి పురాతనమైన క్లాసికల్ ఫార్మింగ్ అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు మనం కొన్ని ఫాల్టీ అగ్రికల్చరల్ టెక్నిక్స్ని ఫాలో అవడంతో దే ఆర్ కాజింగ్ ద సాయిల్ పొల్యూషన్. In the present era, the major thrust is to get more yields of the crop and on intensive farming. So these are all going to be making use of lot of fertilizers, pesticides and weedicides. ఇవన్నీ కూడా
మనం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ పంటను తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో దానికోసం మనకి ఇష్టం వచ్చినట్టు పెస్టిసైడ్స్ని, హెర్బిసైడ్స్ని ఏదైతే వేసేస్తున్నాం, సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి మేకింగ్ ద ల్యాండ్ ఆర్ సాయిల్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ ఇన్ఫెర్టైల్ ఫర్ సమ్ టైమ్. సో దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ ఫౌల్ స్మెల్, బ్యాడ్ టేస్ట్ అండ్ ఆల్సో అక్వైర్ సమ్ బ్రౌన్ కలర్. ఎందుకంటే ఆ పర్టికులర్ గ్రౌండ్ వాటర్ మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో దే ఆర్ గోయింగ్ టు బి కాజింగ్ దిస్ పొల్యూషన్. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ వేస్ట్. సో ఇండస్ట్రియల్ వేస్ట్కి వచ్చేసరికి ఏదైతే మనకి ఇండస్ట్రీలో ఉన్న ఎఫ్లూయెంట్స్ అన్నీ ఉన్నాయో ఆ ఎఫ్లూయెంట్స్ అన్నిటి కూడా మనం ఎయిర్లోకి వదులుతున్నాం. సో అవి వాటర్లోకి వెళ్తున్నాయి. వాటర్ నుంచి దే ఆర్ గోయింగ్ టు బి సెటిలింగ్ డౌన్ ఇన్ ద సాయిల్. సో దట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు బి ద వేస్ట్ ప్రొడక్ట్స్ లైక్ స్క్రాప్, ఫ్లై యాష్, ఎఫ్లూయెంట్స్ ఇవన్నీ కూడా సాయిల్తో మిక్స్ అయిపోతున్నాయి. ఆ మిక్స్ అయిపోయి అవి అక్కడే లోకలైజ్ అయిపోతున్నాయి. సో దే ఆర్ మోస్ట్లీ టాక్సిక్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సైనైడ్స్ ఉంటున్నాయి, క్రోమేట్స్ ఉంటున్నాయి, యాసిడ్స్ ఉంటున్నాయి, ఆల్కలీస్ ఉంటున్నాయి, మెటల్స్ లైక్ నికెల్, కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల అక్కడ లోకలైజ్ అయిపోయి దే ఆర్ కాజింగ్ ద సాయిల్ పొల్యూషన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అర్బన్ వేస్ట్. సో అర్బన్ వేస్ట్లు అంటే ఏంటి? మనం వాడినటువంటి చెత్త చెదారం అంతా కూడా మనం అక్కడ భూమిలో మీద వదిలేస్తున్నాం. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఏంటంటే అవి రిఫ్యూజ్, కమర్షియల్ వేస్ట్, రబ్బిష్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్లోలీ మిక్సప్ విత్ ద సాయిల్. ఇవన్నీ కూడా మనకి అర్బన్లో మనం చేస్తున్నటువంటి పొల్యూషన్. సో ఇన్ అడిషన్ టు దిస్, ఫౌల్ స్మెల్, బ్రీడింగ్ ప్లేసెస్ ఫర్ ఫ్లైస్, మస్కిటోస్ అండ్ మైస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా అర్బన్ వేస్ట్లోకి వస్తున్నాయి. ఫాల్టీ శానిటేషన్, శానిటేషన్లో కూడా మనం ప్రాపర్గా చేయట్లేదు. సో ఆ ప్రాపర్గా శానిటేషన్ చేయకపోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. సో ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ యానిమల్ డంగ్స్, బర్డ్ డ్రాపింగ్స్, డైజెస్టెడ్ సీవేజ్ స్లడ్జ్ ఇవన్నీ కూడా మనకి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాలు అన్నీ కూడా ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బి మేకింగ్ ద డిసెంట్రీ, ప్లేగ్, కలెరా. సో ఇవన్నీ కూడా మనకి ఫాల్టీ శానిటేషన్ వల్ల జరుగుతున్నటువంటి సాయిల్ పొల్యూషన్. రేడియో యాక్టివ్ మెటీరియల్స్. సో మనం ల్యాబొరేటరీస్లో ఎక్కువగా రేడియో ఐసోటోప్స్ని వాడి రేడియో థెరపీలు చేస్తున్నాం. సో ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ అంతా కూడా ఏం చేస్తున్నారు మీరు? సాయిల్ మీద పడేస్తున్నాం. సో దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ద సాయిల్ పొల్యూషన్. అండ్ ఈవెన్ న్యూక్లియర్ రియాక్టర్స్ దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్. So now all these are going to be making radioactive nuclides emit gamma rays which are extensively injurious to the human body cells. ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నటువంటి వేస్ట్ డిస్పోజ్మెంట్, రేడియో యాక్టివ్, ఈవెన్ కార్బన్ ఆల్సో, ఐడిన్ ఆల్సో, స్ట్రాన్షియం ఆల్సో. సో పొల్యూషన్ బై పెస్టిసైడ్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే పెస్టిసైడ్స్ అనేవి మనం క్రాప్ని ఎక్కువ చేయడానికి వాడుతున్నాం. So but they are all going to be making the pollution that is going to be air, water, soil అన్నీ కూడా చేస్తుంది. In addition to these, pesticides are the major pollutants. These are the chemical substances which contaminate our food as well as drinking water. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మార్కెట్లోకి యాపిల్ కానీ గ్రేప్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కానీ దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి గెట్ గ్రోన్ అప్. ఎందుకంటే చాలా ఫ్లైస్ వచ్చి తినేస్తాయి, లేదంటే చాలా వచ్చి వాటిని పాడు చేస్తాయి. కాబట్టి క్రాప్ ఎక్కువ రావడం కోసం దే ఆర్ స్ప్రేయింగ్ డైరెక్ట్లీ ద పెస్టిసైడ్ ఆన్ టు ద ఫ్రూట్. అంటే మన మార్కెట్లో గ్రేప్ దొరుకుతుంది, మార్కెట్లో యాపిల్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మనకి పెస్టిసైడ్ని యాడ్ చేయడం వలన వచ్చినాయి. సో అందుకని అవి తెచ్చుకుని డైరెక్ట్గా తినేయకూడదు, ఎందుకంటే దాని మీద కొంత పెస్టిసైడ్ అనేది ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు క్లీన్ ద ఫ్రూట్స్ వెరీ వెల్ బిఫోర్ ఈటింగ్. ఏం చేయాలి? దీనికి జస్ట్ సింపుల్ మెథడ్ ఏంటంటే ఆ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొంత వెనిగర్ వాటర్లో కానీ లేదంటే సాల్ట్ వాటర్లో కానీ కొంతసేపు డిప్ చేసి వదిలేండి. మీరు ఏం చేయక్కర్లేదు, మీరు ఏం కడగక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. దే క్యాన్ బి డిప్డ్ ఫర్ సమ్ టైమ్, సోక్డ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ వాటర్ ఆఫ్ వెనిగర్ ఆర్ వాటర్ ఆఫ్ సాల్ట్. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఒకసారి వాష్ చేసుకుని తినండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ. సో పొల్యూషన్ బై పెస్టిసైడ్స్లో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. Insecticides are the chemical substance which destroy the bacteria causing malaria,
అండ్ ఎల్లో ఫీవర్. సో ఇవన్నీ కూడా మనకి మేజర్గా ఫస్ట్ కనిపెట్టింది ఏంటి, డిడిటి, డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఈ డిడిటిని మనం ఫస్ట్ ఎందుకు కనుక్కున్నాం, ఈ మలేరియాని కంట్రోల్ చేయడానికి మస్కిటో ఫ్లైస్ ఏదైతే ఉన్నాయో ఆ మస్కిటో ఫ్లైస్ని కంట్రోల్ చేయడం కోసం ఈ డిడిటిని ఫస్ట్ మనం కనిపెట్టాం. కాకపోతే తర్వాత ఏం తెలిసింది, ఈ డిడిటిని మనం చల్లేస్తూ ఉన్నాం అంతే కదా. ఇంతకుముందు మన ఇంటికి ఎప్పుడైనా సరే కొంచెం మురిగ్గా ఉంది అంటే కనుక దాంట్లో డిడిటి పౌడర్ చల్లేవారు. సో ఆ డిడిటి పౌడర్ అంతా కూడా ఏం జరుగుతుంది, వర్షం పడినప్పుడు వెళ్ళి వాటర్లోకి ఎంటర్ అయిపోతుంది. వాటర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్ ఈజ్ ఏ నాన్ బయోడిగ్రేడబుల్ ఇన్సెక్టిసైడ్. అంటే ఏ బ్యాక్టీరియా కానీ ఏ మైక్రో ఆర్గానిజం కానీ దీన్ని డిగ్రేడ్ చేయలేదు. సో డిగ్రేడ్ చేయలేకపోవడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బి అక్యుములేటెడ్ ఇన్ వాటర్ బాడీస్. ఆ వాటర్ బాడీస్లో అక్యుములేట్ అయిపోయి ఆ కాజెస్ పొల్యూషన్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అడ్వర్స్ ఎఫెక్ట్. అందుకోసం డిడిటిని తర్వాత బ్యాన్ చేసేసారు. ఇప్పుడు డిడిటిని వాడడానికి లేదు. సో ద డిడిటి ఈస్ గెట్ బ్యాన్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ నాన్ బయోడిగ్రేడబుల్ నేచర్. సో ఇలాంటి అక్యుములేట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి, we are going to be replaced by a better insecticide like BHC, బెంజీన్ హెక్సాక్లోరైడ్. ఈ డిడిటి ప్లేస్లో మనం BHC అనే ఒక బెంజీన్ హెక్సాక్లోరైడ్ ఇన్సెక్టిసైడ్ని తీసుకోవడం మొదలుపెట్టాం. తర్వాత హెర్బిసైడ్స్ ఎంప్లాయిడ్ టు కిల్ వీడ్స్ని కిల్ చేయడానికి వాడేటటువంటిది మెయిన్గా సోడియం క్లోరేట్ అండ్ సోడియం ఆర్సినైట్. ఈ రెండు కూడా మనకి హెర్బిసైడ్స్ కింద వాడతాం. సో దీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి మేకింగ్ ద non-biodegradable and they are going to be making more toxic towards the mammals అన్నిటిని కూడా ఇవి mammals అంటే తెలుసు కదా, హ్యూమన్ బీయింగ్స్, క్యాటిల్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి గివింగ్ మిల్క్, దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ mammals. ఈ mammals అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అందుకని వీటి యూసేజ్ కూడా అంత మంచిది కాదు. ఫంగిసైడ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎంప్లాయిడ్ ఫర్ కిల్లింగ్ ద ఫంగై. సో దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ ఫంగై వితౌట్ క్లోరోఫిల్. Fungi is nothing but fungi is also going to be photosynthetic, but we are not going to be having the chlorophyll. So ivi kuda manaki injurious to human beings. In order to destroy the fungi, we are going to be fungicides are added. So they are going to be causing some problem. So what problem they are going to be, compounds of mercury they are going to be entered, and this mercury is going to be having so much of adverse effect in our body. So these are all going to be having the pollutions which are there in our textbook like troposphere, atmosphere, stratosphere, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా చెప్పుకున్నాం. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, క్లాసికల్ స్మాగ్ ఏముంటుంది, ఫోటోకెమికల్ స్మాగ్లో ఏముంటుంది, కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ యొక్క ప్రాబ్లం ఏంటి, నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రాబ్లం ఏంటి, సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ప్రాబ్లం ఏంటి, హైడ్రోకార్బన్తో ప్రాబ్లం ఏంటి, పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్తో ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చెప్పుకున్నాం. ఎసిడిక్ రైన్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఏముంటాయి, ఇవన్నీ కూడా మనకి గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. అవన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ స్ట్రాటజీస్ టు కంట్రోల్ యువర్ పొల్యూషన్. ఏ స్ట్రాటజీస్ని వాడి మనం పొల్యూషన్ని కంట్రోల్ చేయగలుగుతాము. సో అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. సో స్ట్రాటజీస్ టు కంట్రోల్ your environmental pollution. So first what we are supposed to have, our save your immediate environment. So మనం ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని ఇమీడియట్గా చేయాలి. ఎలా చేయాలి, we are supposed to control the air pollution, water pollution, soil pollution, industrial waste pollution. ఇవన్నీ కూడా మనకి నైబర్హుడ్లో జరగకుండా చూసుకోవాలి. సో వేస్ట్ మేనేజ్మెంట్ ఏం చేయగలుగుతాం మనం, సాలిడ్ వేస్ట్ ఈజ్ నాట్ ద ఓన్లీ వేస్ట్ విచ్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇన్ హౌస్ హోల్డ్ గార్బేజ్ బాక్స్. సో బిసైడ్స్ దిస్ హౌస్ హోల్డ్ డిస్కార్డ్స్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. సో ఇంప్రాపర్ అనేది కాకుండా వీఆర్ సపోజ్ టు హ్యావ్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా చెత్త అంతా తీసుకెళ్ళి ఒక చోటే పడేసి అక్కడ దాన్ని ప్రాసెసింగ్ చేసినట్లయితే కనుక ఎక్కడ పడితే అక్కడ పొల్యూషన్ అవ్వకుండా ఓన్లీ ద ఏరియా వేర్ వీఆర్ గోయింగ్ టు బి డిస్పోజింగ్ దేర్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనం ఎక్కడా కూడా చూడడానికి ప్లేస్ లేకుండా మొత్తం చెత్తే పెరిగిపోతుంది అని అర్థం. ఓకే, సో డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఏదైతే మనకి వేస్ట్ చెత్త ఉందో, అందుకని కదా ఇప్పుడు అంతా కూడా
కార్పొరేట్ ఆఫీసులు అంటే కార్పొరేషన్ అంటే మనకి చూసేటటువంటి జనరల్ గవర్నమెంటింగ్ బాడీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా తీసుకురండి, ఆ చెత్తని మేము ప్రాసెసింగ్ చేస్తామని చెప్పి కలెక్ట్ చేసుకుంటున్నారు కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద వేస్ట్ మేనేజ్మెంట్, కలెక్షన్ అండ్ డిస్పోజబుల్. సో ఇదేగా చెప్పినప్పుడు నేను డస్ట్బిన్స్లో మనం కనుక పడేస్తే ఆ డస్ట్బిన్స్లో కూడా తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా పడేసినట్లయితే కనుక వాటి యొక్క ప్రాసెసింగ్ ఏదంటే తడి చెత్త ఉందో అది మోర్ డేంజరస్, పొడి చెత్త అంత డేంజరస్ కాదు. తడి చెత్త ఏదైతే ఉందో మైక్రోబ్స్, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఇవన్నీ కూడా గ్రో అవుతాయి కాబట్టి దే షుడ్ బి ప్రాసెస్డ్ బిఫోర్ దేర్ డిస్పోజల్. సో అందుకోసమే ఆ పర్టికులర్ స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటాం. సో నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ సచెస్ ప్లాస్టిక్, గ్లాస్, మెటల్ స్క్రాప్స్ ఇవన్నీ కూడా సెంట్ ఫర్ రీసైక్లింగ్. సో ఏదైతే మనకి రీసైకిల్ చేయలేమో అవన్నిటిని కూడా మనం సపరేట్గా డిస్పోజ్ చేస్తాము. సో దట్స్ వాట్ కలెక్షన్ అండ్ డిస్పోజల్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ద వేస్ట్ ఇఫ్ నాట్ కలెక్టెడ్ ఇన్ గార్బేజ్ బిన్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సీవర్స్. ఇవన్నీ కూడా సీవర్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఈటెన్ బై క్యాటిల్ ఈట్ చేస్తున్నాయి. సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ లైక్ పాలిథీన్ బ్యాగ్, మెటల్ స్క్రాప్స్ ఎట్సెట్రా choke the sewers and cause inconvenience. సో పాలిథిన్ బ్యాగ్స్ మెయిన్గా అవి కనుక క్యాటిల్ తీసుకుంటే కనుక అవి అరగొట్టుకోలేవు. సో దట్ దే ఆర్ ఫీలింగ్ వెరీ ఇన్కన్వీనియంట్ అండ్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు సే దెమ్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ మేకింగ్ అస్ టు గివ్ ద ఫీడ్ లైక్ మిల్క్ అండ్ ఆల్. సో అందుకోసం మనకి ఈ పర్టికులర్ దాన్ని చేయాలి. యాజ్ ఎ నార్మల్ ప్రాక్టీస్ దేర్ ఫోర్ ఆల్ డొమెస్టిక్ వేస్ట్ షుడ్ బి ప్రాపర్లీ కలెక్టెడ్ అండ్ డిస్పోజ్డ్. ద పూర్ మేనేజ్మెంట్ కాజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ లీడింగ్ టు ద ఎపిడెమిక్స్ డ్యూ టు ద కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఇవి అన్నీ ఫాలో అవ్వకపోతే మనకి బోల్డెన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ర్యాక్ పిక్కర్స్ అండ్ వర్కర్స్. ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలి. జాగ్రత్తగా డిస్పోజ్ చేసినప్పుడు వీఆర్ సపోజ్ టు బి హ్యావింగ్ ద గ్లోవ్స్ అండ్ వాటర్ ప్రూఫ్ బూట్స్ అండ్ గ్యాస్ మాస్క్. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి వాడాల్సినటువంటి ప్రొటెక్టివ్ డివైసెస్. గ్రీన్ కెమిస్ట్రీ యాజ్ అన్ ఆల్టర్నేట్ టూల్ ఫర్ రెడ్యూసింగ్ పొల్యూషన్. సో మనము ఈ ఎన్విరాన్మెంట్ అనేదాన్ని మీరు బాటనీ, బయాలజీలో కూడా చదువుతారు. దేర్ వీఆర్ హ్యావింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఆల్. యాజ్ ఏ కెమిస్ట్, సో కెమిస్ట్ కింద మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏదైతే ఉంది ఈ పొల్యూషన్ జరగకుండా మనకి అనేదాన్ని గ్రీన్ కెమిస్ట్రీ. సో మనకి ఇక్కడ గ్రీన్ కెమిస్ట్రీలో మనం చేసేది ఏంటి, వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పొల్యూషన్ నాట్ టు బీ హ్యాపెన్. సో ఏ రకంగా మనం ఇది చేస్తాము. వీ హావ్ స్టడీడ్ దట్ ద మేజర్ కాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇస్ ద రిలీజ్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ which are going to be formed as a result of the processes, and these are all supposed to be getting, the chemist has to be responsible for polluting the atmosphere. So they are supposed to be, since 1990 concept called green chemistry has been introduced. So 1990 నుంచి ఈ పర్టికులర్ గ్రీన్ కెమిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసాం. ఇది గ్రీన్ కెమిస్ట్రీ ప్రకారం సో వాట్ వీఆర్ గోయింగ్ టు బి డూయింగ్ ఇట్, ఆల్ యువర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ same to the atmosphere. So no doubt we are going to be having new field, but success has been achieved. Efforts have been made to carry the reactions in presence of ultraviolet sunlight known as photochemistry, and with sound waves called as sonochemistry. Microwaves has been used to carry neither need toxic solvents or nor release such vapors into the atmosphere. So ఇక్కడ మనం గ్రీన్ కెమిస్ట్రీలో ఏం చేస్తున్నా, ఏవైతే మనం పొల్యూటెంట్స్ అనుకుంటున్నామో, ఏవైతే మనకి బాగా ఎక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తున్నాయి అనుకుంటున్నామో అన్నిటినీ కూడా మనం వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ సమ్ సెటైల్ కెమికల్ రియాక్షన్స్, కెటలైటిక్ కన్వర్టర్స్ అంటాం. ఈ కెటలైటిక్ కన్వర్టర్స్లో ఏం చేస్తాం, ఈ నాన్ టాక్సిక్ సబ్స్టెన్స్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఏదైతే ఫాస్జిన్ ఉంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో మచ్ టాక్సిక్ టు హ్యూమన్ బాడీ, దట్స్ వై యూఆర్ యాడింగ్ ఇథనాల్, దట్ నాన్ టాక్సిక్ కార్బోనేట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. ఏదైతే ఫాస్జిన్ పాయిజనస్గా ఉందో అది ఆల్కహాల్ యాడ్ చేయడం ద్వారా నాన్ టాక్సిక్ అయిపోతుంది. సో ఈ రకంగా ఏవైతే వేస్ట్ మనం డిస్పోజ్ చేస్తున్నామో ఆ డిస్పోజ్ చేస్తున్నటువంటి వేస్ట్లో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ అన్నిటినీ కూడా వీఆర్ మేకింగ్ దెమ్ నాన్ టాక్సిక్, దెన్ వీఆర్ రిలీజింగ్ ఇన్ టు ఎయిర్. సో దెన్ ద పొల్యూషన్ విల్ బి గెట్ కంట్రోల్. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఆల్సో గెటింగ్ ట్రీటెడ్ విత్ కాట్రల్ ప్రెసిపిటేటర్. కాట్రల్ ప్రెసిపిటేటర్ ఏం చేస్తుంది, దీస్ ఆల్ గ్యాసెస్ ఆర్ గోయింగ్ టు బి గెట్ సెటిల్ డౌన్ దేర్ కొలాయిడల్ పార్టికల్స్. సో ఓన్లీ ద ఎయిర్ విత్ స్మోక్ విల్ బి గెట్ ఎంటర్డ్. సో అది రకంగా మనం
కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా ఉన్నటువంటి టాక్సిసిటీని తగ్గించి ఆ నాన్ టాక్సిక్ సబ్స్టెన్స్ని మనం బయటికి పంపిస్తున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ గ్రీన్ కెమిస్ట్రీ, ఫోటో కెమిస్ట్రీ, సోనో కెమిస్ట్రీ, అలా చాలా రకాలు ఉన్నాయి. దెన్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బీ కెటలైటిక్ కన్వర్ట్స్. చెప్పాను కదా, catalytic converters which prevent the release of the vapors of hydrocarbons and oxides of nitrogen into atmosphere, and these are all going to be having the formation of substances like formaldehyde, acrolein, peroxyacetyl nitrate. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ని మనం బయటికి పంపించకపోతే ఆటోమేటిక్గా పెరాక్సియేస్టిల్ నైట్రేట్ ఫామ్ అవ్వదు. సో అది ఫామ్ అవ్వకపోతే మనకి స్మోగులు రావు, ఏమీ రావు. సో ఆ రకంగా. అండ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ రీప్లేస్డ్ ఆఫ్ chlorofluorocarbons as Boeing agents in the manufacture of polystyrene foam sheets. This has checked the release of chemicals into the environment which cause depletion of ozone layer. ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఓజోన్ లేయర్ డిప్లీషన్ చేస్తున్నాయో, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్లో ఏం చేసాం మనం? వీ హ్యావ్ యూజ్డ్ ద కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ సో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎనీ ఓజోన్ లేయర్ డిప్లీషన్. సో అదే రకంగా యాంటీబయాటిక్స్ సచ్ యాజ్ యాంపిసిలిన్ అండ్ అమాక్సిసిలిన్ ఇవన్నీ కూడా మనకి బయో క్యాటలిస్ట్ని వాడడం ద్వారా చేస్తున్నాము. సింథటిక్ కంటే కూడా దే ఆర్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్ ఫ్రమ్ పెన్సిలిన్ డెరివేటివ్స్. So what we are going to be having, the measures we are taking, the green chemistry to check pollution are mentioned. ఇక్కడ నేను ఇప్పుడు కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. సో వాట్ దే ఆర్ గోయింగ్ టు బి. ఏ కామన్లీ యూజ్డ్ డ్రై క్లీనింగ్ సాల్వెంట్ ఈజ్ టెట్రాక్లోరోఈథీన్. సో టెట్రాక్లోరోఈథీన్ అనేది మనకి కామన్గా వాడే డ్రై క్లీనింగ్ సాల్వెంట్. It pollutes water and is also carcinogenic. So this has been replaced by some other detergents which contain liquid carbon dioxide. They do not pollute the water. So green chemistry ద్వారా మనం తెలుసుకుంది ఏంటి? డైక్లోరోఈథీన్ అనేది ఎర్లియర్ ఫర్ డ్రై వాషింగ్ దే ఆర్ యూజింగ్. సో ద డ్రై క్లీనింగ్ సాల్వెంట్ మనం ఏం చేసాం? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్తో, లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్తో మనం రీప్లేస్ చేసాం. సో దట్ ద వాటర్ పొల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి గెట్ కంట్రోల్డ్ by this particular thing. And bleaching powder is commonly used in laundries for bleaching clothes, and hydrogen peroxide has been found to be a better alternative for this particular bleaching. ఎందుకంటే క్లోరిన్ ఏదైతే మనకి ఎంటర్ అవుతుందో, సో దట్ క్లోరిన్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. అందుకోసం బ్లీచింగ్ పౌడర్ ప్లేస్లో మనం ఏం చేసాం? హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడడం మొదలుపెట్టాం. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ద రియాక్షన్ టు బి హ్యాపెన్ ప్రాపర్లీ. అండ్ నెక్స్ట్ వన్, ionic catalysts in the form of PD2+ and Cu2+ salts have been employed for the preparation of acetaldehyde from ethene by carrying oxidation with oxygen. So the yield of ethanol is excellent, about 90%. సో ఈ పర్టికులర్ ఈథిలిన్ గ్లాస్ ఏదైతే ఉందో ఎసిటాల్డిహైడ్ ఫామ్ చేయడానికి పెలాడియం అండ్ కాపర్ని తీసుకుంటున్నాం. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ as వాకర్స్ ప్రాసెస్. సో వాకర్స్ ప్రాసెస్ ద్వారా ఆక్సిడేషన్ చేయడం వల్ల మనకి ఇథనాల్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ వీఆర్ హ్యావింగ్. అండ్ దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. సో దట్ వీఆర్ సపోజ్ టు కీప్ అవర్ సెల్ఫ్ సపోజ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ మేకింగ్ ద పొల్యూషన్. అంటే మనం ఇదంతా చదువుకున్నాం, కానీ చదువుకుని ఎగ్జామ్ కోసం కాకుండా మనం ఎన్విరాన్మెంట్ కోసం కూడా కొంతవరకు దీన్ని ఆచరించాలి. వీఆర్ సపోజ్ టు మేక్ అవర్ సరౌండింగ్, ఏంటిదంతా కూడా మన ఎర్త్ మీద మనకున్నటువంటి అట్మాస్ఫియర్ని మనం కాపాడుకోవాలి. ఈ అట్మాస్ఫియర్ని కాపాడుకుంటే ఆ అట్మాస్ఫియర్ మనల్ని కాపాడుతుంది. లేదంటే వీఆర్ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీథింగ్ టు బి గెట్ సర్వైవ్ ప్రాపర్లీ. ఇప్పటికే చాలా చోట్ల చూస్తున్నాం కదా, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తింటున్నారు. లేదంటే ఈవెన్ ఢిల్లీలో రీసెంట్గా చదివింది ఏంటి, ఆక్సిజన్ రూమ్ ఉందంట. సో మనం 1 గంట పాటు ఆ ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకోవడానికి మనం డబ్బులు పే చేయాలి. అంటే మనం ఇప్పటి వరకు ఎర్త్ మీద ఎవరికి డబ్బులు ఇవ్వలేదంటే వాటర్కి కూడా డబ్బులు ఇచ్చేసాం, ఇప్పటి వరకు గాలికి డబ్బులు ఇవ్వలేదు. సో ఆ గాలి పీల్చుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే స్టేట్కి వచ్చాం. సో వీఆర్ సపోజ్ టు బి రెస్పాన్సిబుల్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్. అలా ఉంటేనే వీ క్యాన్ ఏబుల్ టు మేనేజ్ అవర్ సరౌండింగ్. ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని ఇంకొంచెం బెటర్గా మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వగలుగుతాం. లేదంటే ఇదే పొల్యూషన్లో మనం ఉంటాం, మనకి మించిన పొల్యూషన్లో మన ఫ్యూచర్ జనరేషన్ ఉంటుంది. సో అందుకోసం మనం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీఆర్ సపోజ్ టు బి ఫ్రీ ఆఫ్ పొల్యూషన్, సపోజ్ టు బి ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ.
ఈ చాప్టర్ నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన క్వశ్చన్స్ ఏమిటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద కార్బన్ మొనాక్సైడ్? ఇట్ ఫార్మ్స్ కార్బాక్సీ హిమోగ్లోబిన్, కరెక్ట్. ఇట్ రెడ్యూసెస్ ఆక్సిజన్ క్యారియింగ్ ఎబిలిటీ ఆఫ్ బ్లడ్, కరెక్ట్. The carboxyhemoglobin is less stable than oxyhemoglobin, wrong. It is produced due to incomplete combustion. చెప్పాను కదా, ఆక్సీ హిమోగ్లోబిన్ కంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ స్టేబుల్ అవ్వడం వలన మాత్రమే అది క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ లెస్. అమాంగ్ ద ఫాలోయింగ్ ద వన్ దట్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్లు ఏమేమి చెప్పుకున్నాం మనం? 5 గ్రీన్ హౌస్ గ్యాస్లు చెప్పుకున్నాం. ఏంటంటే అవి మీథేన్, కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, వాటర్ వేపర్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఓజోన్. ఇవన్నీ కూడా మనకి వచ్చినటువంటిది. ఇందులో సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఓజోన్ ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్, which oxide of nitrogen is not a common pollutant introduced into the atmosphere both due to natural or human activity? ఈ మూడు కూడా మనకు ఉంటాయి. ది N2O5 ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్. నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఈ మూడు కూడా మనకి నేచర్లో ఉంటాయి. కానీ N2O5 విల్ నెవర్ ఏబుల్ టు బి ప్రెజెంట్ దేర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సింక్ ఫర్ కార్బన్ మొనాక్సైడ్? ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉంది, కానీ ఎగ్జామ్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ గోయింగ్ టు బి ద సింక్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్. జనరల్గా హీమోగ్లోబిన్ ఈజ్ గోయింగ్ టు బి కంబైన్డ్ విత్ కార్బన్ మొనాక్సైడ్, కార్బాక్సీ హీమోగ్లోబిన్. But there are sink means source of hemoglobin, source of carbon monoxide. ఏది source of carbon monoxide? Microorganisms are going to be producing the carbon monoxide. అందుకోసం sink is going to be the microorganism. Which one of the following is not a common component of photochemical smog? So photochemical smog లో ఏముంటాయని చెప్పుకున్నాం? ఓజోన్ is present, acrolein is present, peroxyacetyl nitrate is present, chlorofluorocarbons are not present. ఈ మూడేగా చెప్పుకున్నాం మనం. ఫోటోకెమికల్ స్మాగ్లో ఉండే రియాక్షన్స్ అన్ని చూసుకున్నప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ దేర్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కడ చెప్పుకున్నాం? ఓజోన్ లేయర్ డిప్లీషన్లో చెప్పుకున్నాం, కానీ ఇక్కడ స్మాగ్లో చెప్పుకోలేదు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ photochemical smog is not correct? Carbon monoxide does not play any role in the photochemical smog formation. So carbon monoxide ఏం లేదు. Photochemical smog is an oxidizing agent character. Oxidizing smog is going to be photochemical smog. Reducing smog is going to be classical smog or London smog. Photochemical smog is formed through photochemical reaction involving solar energy, correct? Photochemical smog does not cause irritation in eyes and throat. It is going to be causing irritation and throat also going to be get affected. అందుకోసం ఇది wrong answer. Wrong option. That's why it is going to be answer for us. Which one of the following is responsible for the depletion of ozone layer in the upper strata of the atmosphere? Polyhalogens, not going to be ferrocin, fullerenes, freons. Freons are nothing but chlorofluorocarbons. Chlorofluorocarbons are only responsible for the ozone layer depletion. About 20 kilometer above the earth, there is a ozone layer. Which one of the following statement about ozone and ozone layer is true? It is beneficial to us. It stops UV radiation. First the answer. Conversion of O3 to O2 is an endothermic reaction. Wrong. It's a endothermic is exothermic. Ozone is a triatomic linear. Okay. Idu okkate manaki unnadi. Which one of the following statement is not true? Clean water would have BOD value of 5 ppm. ఏం చెప్పుకున్నాం ఇందాక మనం? 0 to 3 ppm is going to be the ideal. If it is 5 or more than 5, it's not going to be pure water. It is going to have some pollution, polluted water. And this is going to be wrong. Fluoride deficiency in drinking water is harmful. Soluble fluoride is often used to bring its concentration up to 1 ppm. So fluoride di మనం 0.2 ppm in the చెప్పుకునే 1 ppm. When the pH of rain water is higher than 6.5, it's called as acid rain. Actually, అదేం చెప్పుకున్నాం మనం? లోవర్ దాన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లోవర్ దాన్. సో అందుకోసం మనకి ఆన్సర్ వచ్చి ఇదే అవుతుంది. Which one of the following statement is not true?
pH of drinking water should be between 5.5 to 9.5. Concentration of DO below 6 ppm is good for the growth of the fish. So we are going to be having dissolved oxygen should be more to have the growth of the fish, not supposed to be lesser oxygen. Green chemistry means such reactions which are related to the depletion of ozone layer. Study the reactions in plants, produce the color during reactions, reduce the use and production of hazardous chemicals. చెప్పాను కదా ఇందాక గ్రీన్ కెమిస్ట్రీ అంటే మనకి ఉన్నటువంటి పొల్యూటెడ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొల్యూటెడ్ కెమికల్స్ అన్నిటినీ కూడా డీటాక్సిఫై చేసి వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ గ్రీన్ కెమిస్ట్రీ. ఇది మన ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్. సో ఈవెన్ దో ఇట్ ఈస్ డ్రై, ఎందుకంటే నేను చదువుకుంటూ ఉన్నప్పుడు నాకే కొంచెం డ్రైగా అనిపించింది. కాకపోతే ఎవరైతే నీట్ కోసం డాక్టర్ సీటు కోసం కష్టపడతారో వాళ్ళకి అలా డ్రైగా అనిపించడం కుదరదు. మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు కొంచెం బోరింగ్గా అనిపించినా సరే తప్పదు. సో ఎందుకంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ 4 marks విల్ బీ ఇన్ యువర్ పాకెట్ వెరీ ఈజీలీ. అందుకోసం ఈ పాయింట్స్ అన్ని కూడా చూడండి. డిపిపి అప్లోడ్ చేశాను, ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో దట్ యూ విల్ బీ బెటర్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.